ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీ అందరికీ అని చెప్పాలి. కోర్స్ ఈటీవీ విన్ గురించి మాట్లాడితే ఆల్వేస్ నేను చెప్తూ ఉంటాను అనమాట, వాళ్ళు హృదయాలని విన్ అయ్యే కంటెంట్తో మన ముందుకు వస్తూ ఉంటారని చెప్పి. #90s అనేది మనం మళ్ళీ 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 చూసినా కూడా మనం ఆ స్కూల్ డేస్, మన ఇంట్లో నాన్న అమ్మ, ఆ ఎమోషన్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఒక్కసారిగా కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఎన్నో ఎమోషన్స్తో వీరాంజనేయుల విహారయాత్ర కూడా మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి. సో కోర్స్ ఒక క్వాలిటీ, ఒక బంధాలు బంధుత్వాలు, దానికి ఉన్న ఎమోషన్స్తో ఒక మంచి కంటెంట్తో మనల్ని పలకరిస్తూ ఉంటుంది ఈటీవీ విన్. ఎట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ వెంచర్గా తను తీసుకొస్తున్న అనురాగ్ గారు మామూలుగా కాదు, అసలు మీరు తక్కువ స్మైల్ చేస్తారేమో అనిపించింది నాకైతే. కాకపోతే మేము నవ్వాము సిట్యువేషన్కి తగ్గట్టుగా, కంటి తడి పెట్టాము. సో సిట్యువేషన్కి తగ్గట్టుగా అఫ్కోర్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది ఆ స్క్రీన్ వైపుకి అలానే చూస్తున్నారు. వాళ్ళు ఏమున్నా టెన్షన్స్ ఉన్నా పనులున్నా పక్కకు పెట్టి అంటే డెఫినెట్గా అంత ఇన్వాల్వ్ అయ్యి అంత కనెక్టింగ్గా మీరు ఆ కంటెంట్ని ఇచ్చారని చెప్పాలి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అమేజింగ్. అండ్ ఫస్ట్లీ డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్లో ఈటీవీ విన్ ఒరిజినల్గా మనందరినీ పలకరిస్తుంది వీరాంజనేయుల విహారయాత్ర అని చెప్పాలి. అండ్ సుధీర్ గారికి కంగ్రాచులేషన్స్, టీం అందరికీ కంగ్రాచులేషన్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు అందరినీ వేదిక మీదకి పిలిచేస్తున్నాను నేను. సో ఆలస్యం చేయకుండా, రాగమయూర్ మీరు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనిపిస్తున్నారు బయట అక్కడ, విశ్వరూపం చూడాలంటే మనం ఆ యాత్రలో వెళ్ళాల్సిందే అనమాట. సో బట్ ఇట్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. ప్రతి క్యారెక్టర్ ప్రియదర్శిని గారిది, ప్రియా గారిది, రవితేజది, ఎవ్రీబడి ఇట్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మరి ఇంత మంచి కంటెంట్తో మనందరినీ పలకరిస్తున్న టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్, డైరెక్టర్నే పిలిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి నేను. అనురాగ్ గారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో అనురాగ్. అంకుర్ నెక్స్ట్, డిఓపి. అంకుర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన కలగన్నారు, ఆ కళని ఆయన తీశారనమాట ఆ కళ్ళతో. అదే లెన్స్తో అని చెప్తున్నాను నేను. అండ్ ఇప్పుడు రవితేజ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రవితేజని వేదిక మీద రాస్తుంది స్వాగతం పలుకుతున్నాము. ప్రియదర్శిని గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సక్సెస్ వచ్చే ముందు కట్టుకొని రావాలా ఏమిటి? ప్రియా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రియాని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. రాగమయూర్ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వీరు అండ్ ఎన్నో అద్భుతమైన పాత్రలు. నాకు తెలిసి అంటే మనం జనరేషన్స్ మారుతూ ఉంటాయి, టైం మారుతూ ఉంటుంది, కానీ ఆ పాత్ర అలానే ఉండిపోతుంది అనమాట. మనుషులు కూడా మారుతూ ఉంటారు, కానీ మీరు మాత్రం మారలేదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు. మరి కాఫీనా బ్లాక్ వాటరా ఏం రహస్యం తెలియదు, బట్ హ్యాపీనెస్ అండ్ డెడికేషన్, వర్క్ పట్ల ఉన్న ప్రేమ అని చెప్పాలన్నమాట. నవరస రాయ నరేష్ విజయ్ కృష్ణ గారిని వేదికగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వీరాంజనేయులు విహార యాత్రలో మనందరినీ ఒక అమేజింగ్ యాత్రకి తీసుకెళ్లారని చెప్పాలి. సో ఎన్నో ఎమోషన్స్తో కట్టిపడేశారని చెప్పాలి. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఈటీవీ విన్ నుంచి ఈటీవీ విన్ హెడ్ సో సాయి గారు, సాయి కృష్ణ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సిగ్నల్ దగ్గర ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లో స్టక్ అయ్యారు, ఒక్క స్టెప్ కొంచెం ముందుకు రండి. మరి అదేదో సినిమాలో జూలైలో కట్టెన్లోంచి బయటకు రమ్మన్నట్టుంది. ఇంకొంచెం ముందుకు రండి సార్, ఒకటి స్టెప్ చాలు, పర్ఫెక్ట్.
ఓకే. ఫోన్ సైలెంట్‌లో పెట్టారా ప్లీజ్? అయితే యాక్చువల్లీ స్పీచెస్ వన్ బై వన్ ఉంటాయి. కాకపోతే మనం క్యూఎండ్ఏకి డైరెక్ట్ వెళ్ళిపోదాం అంటున్నారు. అందుకని నరేష్ గారి స్పీచ్ ఒక్క స్పీచ్ తర్వాత మనం క్యూఎండ్ఏ క్వెషన్స్, ఆన్సర్స్ అని అబౌట్ ద ఫిలిం సార్. యాహ్! డైరెక్ట్‌గా ఇంక నరేష్ గారికే ఇచ్చేసేయాలి నేను. అండ్ ఫస్ట్ అండ్ అలా ఇంకా స్పీచెస్ ఇచ్చేద్దాం అంటారా ఒక్కొక్క మాట? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పిద్దాం అంటారా అప్పుడు? సో, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో, అనురాగ్, ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ ద సినిమా. దిస్ మీన్స్ ఏ లాట్ అండి. ఈ సినిమాకి మీరే ఫస్ట్ ఆడియన్స్. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాతోటి ఏదో కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళే. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు వచ్చి చూశారు. బట్ ఇప్పటి నుంచి మీరు కూడా నాకు సంబంధమైన వాళ్ళని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎ లాట్. నేను యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద టీజర్ లాంచ్ ఆల్సో, దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. Love from the team, love from all these actors. I feel this is a blessing అండి. ఇంత మంచి యాక్టర్స్ నాకు దొరకటం అండ్ ఇంత మంచి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అండ్ ఎవ్రీవన్ వీళ్ళు నాకు దొరకటం నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. వీ మేడ్ దిస్, వీ షాట్ ఇన్ 5 states అండి. వీ కంప్లీటెడ్ ద షూట్ ఇన్ 36 days. దిస్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇది ఒక రిలేటబుల్ ఫ్యామిలీ డ్రామా అండి. ఈ సినిమా హ్యాస్ హ్యూమర్, రిలేటబిలిటీ అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డిఓపి గారికి ఇద్దాం. అంకుర్ గారు రండి. Hi, Andy. Thanks for coming and watching our film. I mean, first of all, I would like to thank Anurag to just get me on this project because first ninche ma sync gani avanni gani the discussions that we had really when we watched the film finally edit lo, it made sense that we spend time with each other regarding this film. But at the same time మేము ఆ డిస్కషన్స్ చేసినప్పుడు కానీ దాని తర్వాత సీన్స్ వెన్ వీ వెంట్ టు షూట్ ఆల్సో మేము ఆ డిస్కషన్లోనే ఓకే వీ యూస్ టు ఇమాజిన్ ఓకే ఇలా వీళ్ళ యాక్టర్స్ ఇలా చేస్తారని. బట్ వీ జస్ట్ గాట్ మోర్ దెన్ దాట్. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ ఏబుల్ టు షూట్ దిస్ ఫిల్మ్ విచ్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇక్కడ. సో then and everybody else like all my camera my cinematography team gani my light team gani and even post production lo kuda the our colorist Raju garu gani like they have really helped me. It was very good collaborations through and through. Like I hope whatever that మేము ఏదైతే ఆలోచించి ఊహించి తీయగలిగామో మీ అందరికీ కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాము. యా thanks for coming again and hope everybody else also loves the film like we do. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారికి ఉండాలని వరుసగా గెడ్డాలు సేమ్ దీంట్లో ఉన్నాయి. అందరికీ నమస్కారం, నేను మీ రవి మహదాస్యం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అందరూ ఓన్ చేసుకుంటారండి సినిమాని. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. మా ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటాయి. నాకు మా నాన్నకి పడదు, మా చెల్లికి మా అమ్మకి పడదు. అలా గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ప్రతి ఫ్యామిలీలో అలానే ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ప్రేమలు మమకారాలు కూడా అలానే ఉంటాయి. ఈ సినిమా ఆ గొడవలు, ఆ ప్రేమలు, మమకారాల గురించి అండి. మీ అందరూ చూసారు, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ త్వరలో August 14th అందరూ సినిమా చూస్తారు, అందరూ అలానే ఓన్ చేస్తారని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నాకు తెలిసి మీ నాన్నగారికి మీకు మధ్య గొడవ సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నాను. బాగా చేశారు యాక్టింగ్, మీరు అప్రిషియేట్ చేస్తారు. తను జస్ట్ స్క్రిప్ట్ కోసం చెప్పారు అంతే. సో గొడవలు అయితే ఉన్నాయా? నిజంగానే గొడవలు? టైంకి ఇంటికి వెళ్ళండి. సో ఇప్పుడు మనం ప్రియదర్శిని గారి మాటలు విందాము. మీ అందరికీ సినిమా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా, ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టాన్ని కలిగించిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ గ్రేట్ ఆర్టిస్టులు నరేష్ గారితో, శ్రీలక్ష్మి గారితో నిజంగా నేను వర్క్ చేయడం అనేది నా అదృష్టం.
అంత పెద్ద ఆర్టిస్టులతో చేయడం ఫస్ట్ టైం కూడా నేను. ఆ, మిగిలిన రాగ్ మయూర్ అండ్ ప్రియా వీళ్ళందరితో గ్రేట్ ఆర్టిస్ట్తో వర్క్ చేయడం ఐఎమ్ సో లక్కీ. ఇలాగే అందరూ ప్రేక్షకులు కూడా మా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రియా టర్న్. ప్రియా, ఎస్ ప్రియా. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు మా మూవీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ. నేను ఇది చెప్తూనే ఉంటాను. ఒక టైం తర్వాత ఫ్యామిలీస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎవరైనా మనం పెద్ద అయ్యాక కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది పేరెంట్స్తో పాటు, లేకపోతే సిబ్లింగ్స్తో. ఆ టైంలో మన ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినప్పుడు, అది పెళ్ళైనా లేకపోతే ఎవరు అబ్రాడ్కి వెళ్ళిపోయినా, మనం అందరం మళ్ళీ క్లోజ్ వస్తాము. సో ఆ మూమెంట్స్ అన్నీ రిలీవ్ చేయాలంటే మా మూవీ చూడండి, మీకు డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. And I would like to thank our producers, ETV Win team, my director, DOP, everyone. నన్ను తప్పుగా తీసుకోకండి, కానీ యాక్టర్స్ని తీసుకున్నారు, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాకుండా, మా నంబర్స్ కాకుండా, అది కాకుండా మేము పర్ఫామ్ చేయగలమని అందుకు తీసుకున్నారు మమ్మల్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ విత్ ది ఎంటైర్ కాస్ట్. I'm truly very, very grateful for having the opportunity of working with Naresh Garu, Shri Lakshmi Garu, Priyadarshini ma'am, Rag, Ravi, everyone, Tarun also. So thanks a lot, and I hope meer intiki velli mee families tho malli chustaru movie. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. సో ఇప్పుడు రాగ్ మయూర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాన్నగారి గురించి, తాతగారి గురించి. మీకు తెలిసిందే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయింది, బట్ స్టిల్ మీరు అందరూ చాలా పేషెంట్గా చూసారు సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు. సో చాలా చాలా థ్యాంక్ యూ మీ టైం కేటాయించినందుకు. అండ్ ఐ హోప్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ మీరు చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అని అనుకుంటున్నాను, అండ్ మీ ఫ్యామిలీతో బాండ్స్ అవన్నీ. సో ఈ సినిమా ఇది నాట్ జస్ట్ మీరు సో ఇప్పుడు రియలైజ్ అయ్యే ఉంటారు, ఇన్ ద సెన్స్ జస్ట్ నాట్ కామెడీ, బట్ ఇట్ ఈస్ చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా ఇది. అండ్ ఏదో బయట జరుగుతున్న ఎమోషన్స్ కాదు, మన ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్, మన పక్కింట్లో జరిగే ఎమోషన్స్, మన నాన్నగారితో, మన బ్రదర్ సిస్టర్తో, మన తల్లితో, నాన్నమ్మతో, తాతయ్యతో, ఈ అన్ని ఎమోషన్స్ ఏవైతే మనం రియల్ లైఫ్లో ఫీల్ అవుతామో ఇవన్నీ సినిమాలో మీరు ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, సో మీరు చూసే ఉంటారు, నాకు నరేష్ గారికి చాలా మంచి సీన్స్ ఉన్నాయి ఇందులో. సో నా అదృష్టం, నా ఫేవరెట్ యాక్టర్తో నాకు ఇన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయని. సో చాలా నేర్చుకున్నాను, ఫ్యూచర్ మూవీస్లో అది డెఫినెట్లీ వాడుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ వీరాంజనేయులు బ్రహ్మానందం గారు, లైక్ వీఆర్ రియలీ very very happy for him to play that role. And ఆయన వాయిస్తో కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మై సిస్టర్ ప్రియా, మదర్ ప్రియదర్శిని గారు, అండ్ మా బావ, రే బావా. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పటివరకు నన్ను అందరూ ఎక్కువ కామెడీని ట్యాప్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ టైం నన్ను ఇంత కాన్ఫిడెంట్గా ఈ రోల్లో మీరు చూస్తే, నేను యాక్చువల్లీ నా కామెడీ ఉండదు సినిమాలో, ఇట్స్ ఆల్ ఎమోషన్స్. సో ఉట్టి హాస్యరసం కాకుండా ఈ సీరియస్ రసం కూడా పిండచ్చు అనే నా పైన నమ్మకం పెట్టుకొని నిలబెట్టానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అంకుర్ ఆల్సో, మా డిఓపి. అసలు అంత అండ్ చాలా కంట్రోల్డ్ బడ్జెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఏవైనా కానీ వాటిల్లో ఒక మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ బ్యూటిఫుల్గా ట్రావెల్ ఫిల్మ్ షూట్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా వెదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా లాజిస్టిక్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని అంత బ్యూటిఫుల్గా ఒక ట్రావెల్ ఫిల్మ్ మీకు అందించాడు అంకుర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో యా, అండ్ నితిన్ గారు
అండ్ సాయి అండ్ మా ప్రొడ్యూసర్స్ సుధీర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే ఒక అంటే సార్ గురించి తెలిసింది, సార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్. బట్ మమ్మల్ని కూడా ఒక ఫోర్ ఫ్రంట్లో పెట్టుకోవడానికి ఒక నమ్మకం కావాలి. సో టాలెంట్, ప్యూర్ టాలెంట్ పైన నమ్మిన యూనో ఈటీవీన్ వాళ్ళకి అండ్ డ్రీమ్ ఫార్మర్స్ వాళ్ళకి నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రేపు ఆగస్ట్ 14th ఈటీవీలో స్ట్రీమ్ అవబోతుంది. సో ఈ ఉషా కిరణాలు పాట ఎంత బాగుంటుందో ఈ సినిమా కూడా అదే ఫీల్తో అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాగ్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా నేను నరేష్ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. పాత్రికేయ సోదరులకి, మా యూనిట్ అందరికి నమస్కారం అండి. ఈ సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ అన్నప్పుడు ఒక మాట అన్నాను. శ్రీవారికి ప్రేమ లేక ఉషా కిరణ్ మూవీస్కి ఎంత పెద్ద సినిమాను, వీరాంజనేయుల విహారయాత్ర ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంటప్పుడు నాకు తర్వాత మనకు కావాల్సిన మనోళ్ళు ఫోన్ చేశారు, ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే, అంత పెద్ద సినిమా కాబట్టి అన్నాను నేను. ఇప్పటికీ అదే దాని మీద ఉన్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విన్కి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ 100%, దాంట్లో డౌట్ లేదు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అందరూ యువర్ గ్రేట్ పీపుల్, క్రిటిక్స్ అంటే ఇది మీరు అడగాలని ఉంది కాబట్టి. బట్ మేము సినిమాని జనాలకి ఏముందో చెప్పాలి కదా. ఫ్యూ వర్డ్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు అందరూ కూడా అనలిటికల్ అయితో చూస్తారు. ఇక్కడే మా మిత్రుడు, నీ పేరు చెప్పవచ్చో లేదు, నేను 20 minutes చూసి వెళ్తాం, మళ్ళీ వద్దాం జాయిన్ అవుదాం అనుకున్నా, అరెస్ట్ చేశారు మమ్మల్ని అన్నారు. చాలు, అది మీ దగ్గర వచ్చింది కదా, దట్ ఈస్ ద రివ్యూ. ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాను, చాలామంది ఇది కామెడీ సినిమా, పెద్ద కామెడీ సినిమా అనుకుంటారు. ఎస్, మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచెస్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది. కానీ దాంతోపాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమాకి నిండుదనం ఇస్తుంది. చార్లీ చాప్లిన్ నుంచి ఇప్పటి వరకు అది మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను నేను. సామాజ వర్గం నా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు చాలామంది, ఆకలితో చూస్తున్నారు. 100% ఈటీవీ విన్ యాప్లో యూ విల్ రాక్, ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అంతవరకు నేను చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్తున్నాను, నేను ప్రమోషన్ కోసం కాదు. 100% ఇట్ ఈజ్ ఒక ఇంటి విండో, ఇక్కడ ఒక సినిమా కారు విండోలో నుంచి ఒక ఫ్యామిలీని చూసినట్టు ఫీల్ అవుతుంది, అది మీరే చూసుంటారు. రెండోది అనురాగ్ పాలుట్ల గురించి నేను చెప్పదలుచుకోను, ఎందుకంటే ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. తర్వాత ఎవరైనా కొన్నిటికి స్టాంప్ ఉంటుంది. శ్రీవారి ప్రేమలకు జంజాల గారి స్టాంప్ ఉంది, దీనికి అనురాగ్ పాలుట్ల స్టాంప్ ఉంది. దట్ ఈజ్ ఇట్, ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోవాలి. అంకుర్ విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు నిజంగా. ఇది ఇందాక రాఘమౌళి చెప్పినట్టు నాట్ అన్ ఈజీ ఫిల్మ్. ఒక బడ్జెట్, గుడ్ బడ్జెట్ ఇచ్చారు ఈటీవీ వాళ్ళు కూడా. కానీ ఈ సినిమా 5 స్టేట్స్లో ఇంత అందంగా ఇంతమంది ఆర్టిస్టులు తీసి కంఫర్ట్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్లందరికీ థ్యాంక్స్ అండి, ఈటీవీ విన్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ మీ బ్రదర్స్ సాయి గారు, తర్వాత నితిన్ గారు, బాపినేడు గారు, సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా నా థ్యాంక్స్. ఇంతకంటే చెప్పదలుచుకోవాలి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది మిడ్నైట్. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, మన ఏఎన్బిలో అన్ని చోట్ల టెస్ట్ షోస్ ఉన్నాయి. సో రేపు ఆల్మోస్ట్ దాని ఇది వస్తుంది. సినిమా ఫస్ట్ టీజర్ వైరల్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద క్రేజ్ వచ్చిందండి. అసలు థియేటర్లో కూడా చూడాలనిపించేటువంటి క్రేజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం. ఎన్నో సినిమా చేస్తాం నో డౌట్. ఒక మిగిలిపోయే సినిమా అంటే మైండ్లో మెదిలే సినిమా చేసాం. నాకు అది చాలా పెద్ద ఒక వరంగా మీకు అందరూ థ్యాంక్స్ చెప్తానండి. ఈ సినిమాలో నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు. నేను యాక్టర్గా ఇట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నాను కదా, 200 సినిమాలు దాటినాయి. యట్ ఈ సినిమానే ఇది నేను చెప్తున్నాను, నమ్మండి, అంతే, అంతకంటే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్. ఇక మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం చెప్పండి. యా సార్, బిఫోర్ దట్ ఇప్పుడే నితిన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి వన్ మోర్ పిక్చర్ ఫర్ మీడియా.
ఒక్కసారి నితిన్ గారు ప్లీజ్ జాయిన్. అండ్ ఆఫ్టర్ దిస్ మనకి మీరు చైర్స్ వేస్తే మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్రియదర్శిని గారు ప్లీజ్ జాయిన్. No, Ravi. ఇలా ఉంటే బైసెప్స్ కనిపిస్తాయి. పెట్టిన కష్టానికి ఫలితం. ఇలా ఉండాలి. అంతేనా? రైట్. ఓకే, చైర్స్ వేసేసేయండి. సో నితిన్ గారిని, సాయి గారిని, నరేష్ గారిని, ప్రియాని, రాగ్మయూర్ని అండ్ అనురాగ్ని ఉండవలసిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీద. ఓకే, మనం యా ఇంకొక చైర్. మైక్స్ ఇచ్చారా అటు? ఆల్రెడీ వెంకట్ గారి దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ప్రశ్నల యాత్ర చేద్దాం మనం. ఈటీవీ సార్, ఈటీవీ సాయి గారు సార్. యా, యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతా ఒక క్లటర్గా తయారైందండి. ఎవ్రీ జోనర్ కానీ, ఏ ఫిలిమ్స్ కానీ లేకపోతే సిరీస్లు కానీ రకరకాల డంప్ చేసేస్తున్నారు. అసలు ఎంత అంటే ఓవర్వెల్మింగ్ కంటెంట్ అసలు. రైట్ సార్. రోజు చూసే అలాంటి వాళ్ళకి కూడా అసలు ఓవర్వెల్మింగ్గా ఉంటుంది అది. రైట్ సార్. బట్ ఈటీవీ ఏంటంటే ఒక హార్ట్ పెట్టి తీస్తున్నారు మీరు, అన్నీ హ్యాండ్ పిక్ చేసుకుని. జనరల్గా ఏంటంటే ఇలాంటి కాంటెంట్కి చాలా తక్కువ డిమాండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. రైట్. బట్ ఏంటంటే చాలా పిక్కీగా వైలెన్స్, స్లీజ్ అవి ఎక్కువ సెల్ అవుతున్నాయి. బట్ ఏంటంటే హార్ట్ చేసి పెట్టి పిక్ చేస్తున్నారు సెలెక్టివ్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. అసలు ఈటీవీలో ఒక ఐడియా ఉంటే ఎలా పిచ్ చేయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మీరు? సో 2 parts ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు వేరే థింగ్స్ సెల్ అవుతున్నాయి, వేరే థింగ్స్ చూస్తున్నారు ఇస్ మేము మాట్లాడుతున్నారు. బట్ ఇలాంటి సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉందండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ 90s తీసాము, రైట్? సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మీరు అనుకున్న అన్ని స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసింది 90s. సో ఇట్ వాస్ ఇండియాస్ మోస్ట్ లైక్డ్ వెబ్ సిరీస్. ఈటీవీ విన్లో ఉంది, అది తెలుగు సిరీస్ ఉంది. ఓకే, సో సేమ్ సినిమా కేటగిరీలో వీరాంజీ వీరాత్రి ఉంటుంది ఇయర్. సో సిరీస్ అయితే 90s, సినిమా అయితే వీరాంజీ వీరాత్రి ఉంటుంది. దట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్. ఇంకోటి మీరు అడిగింది, మేమేం చూడట్లేదండి, సింపుల్. మీ కథలు, మా కథలు, మన కథలు. సో మీ దగ్గర ఐడియా ఉన్న, స్టోరీ ఉన్న, యూ జస్ట్ అప్రోచెస్, విత్ ఇన్ ఎ మంత్ విల్ కమిషన్ ఇట్, బాండ్, అంతే, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సాయి గారు, అంటే ఈ సినిమా చూస్తే నాకు ఒక మలయాళంది ఒక సినిమా అయితే గుర్తుకొచ్చింది, ఫ్యాల్మీ అనేసి. ఏంటంటే అంటే యాజ్ ఇట్ ఈస్గా నాకు ఎక్కువ అదే సింక్ అయిపోయాను నేనైతే. అది ఏంటి అంటే అది దాని రీమేక్గా చేశారా లేకపోతే ఎట్లా ప్లాట్ఫామ్ అయినా మార్చి? సో ఇది డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్ని, బట్ ఒకటే చెప్తున్నా, ఇట్ వాజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ అండ్ ఇట్ ఇస్ అనురాగ్స్ ఒరిజినల్. అనురాగ్ విల్ ఆన్సర్ ఇట్. సార్, ఈ స్క్రిప్ట్ నేను 2021 ఎర్లీ 2021లోనే రిజిస్టర్ చేసుకున్నాను సార్. ఇంకొకటి, నేను ఫ్యాల్మీ చూడలేదు, ఐఎమ్ సారీ అబౌట్ దట్. బట్ నాకు చూసిన చాలామంది చెప్పటం పెద్ద సిమిలారిటీస్ లేదు అని. అండ్ గోవా అన్న పాయింట్ కానీ, లేకపోతే వాయిస్ ఓవర్ అన్న పాయింట్ కానీ, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అన్న పాయింట్ కానీ, ఇవన్నీ ఈ సినిమాలో ట్యాప్ చేసినట్టు ఆ సినిమాలో ట్యాప్ చేయలేదన్నది నా అజంప్షన్. యాక్చువల్లీ మీరు దీంట్లో గోవా పెట్టారు, దాంట్లో కాశీ పెట్టారు, దీంట్లోనేమో మీరు బేబీ వెహికల్ పెట్టారు, దాంట్లో ట్రైన్ పెట్టారు, అంతే. మిగతా అది మొత్తం యాజ్ డీజ్గా ఫ్యామిలీ డ్రామా, యాజ్ డీజ్ అదే మొత్తం కాన్ఫ్లిక్ట్, అట్లాగే మొత్తం సీరియస్ అది సబ్జెక్ట్ అయితే అలాగే అనిపించింది. ఓకే సార్, అయితే సింపుల్ సార్, అది ఏం లేదు. బేసికలీ దిల్ చాహతా హై అన్నది ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్ళే సినిమా సార్. ఈ నగరానికి ఏమైంది కూడా ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్ళే సినిమానే. సో కదా, సో ఈ జానర్ కొత్తది అవ్వటం వల్ల ఆ సిమిలారిటీస్ మనకి ఎక్కువగా తెలుస్తున్నాయి.
ఫ్రెండ్ ట్రావెల్ అన్నదాన్ని ఒక జానర్గా యాక్సెప్ట్ చేస్తాం. ఫ్యామిలీ ట్రావెల్ అన్నది మనం ఇంకా జానర్గా ఇప్పుడిప్పుడే తెలుగులోకి వస్తుంది కాబట్టి అది ప్రాబబ్లీ ఉండొచ్చు సార్. అంటే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే హస్తికలు కలపడం. సేమ్ అది కూడా దాంట్లో కూడా హస్తికలే, దాంట్లో తాత హస్తికలు, దీంట్లో ఇది కదా. ఓకే ఓకే అందుకే నేను ప్రాబ్లీ సార్ నేను చూడలేదు సినిమా, సో నేను ఆన్సర్ చేయలేను. బట్ ది స్క్రిప్ట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ 2021 సార్. ఎర్లీ 2021లో స్వాలో రిజిస్టర్ అయింది. సార్ నరేష్ గారు, ఈ ప్రెస్ మీట్కి పవిత్ర గారు కూడా, ఎందుకంటే మొన్న ట్రైలర్ లాంచ్కి వచ్చారు, ఇప్పుడు కూడా ఇలా కూడా వస్తారనుకున్నాం మేము. యాక్చువల్లీ గెస్ట్ అదే అంటే ఆ రోజు చూసి అంటే ఆ రోజు చూసేసి దీంట్లో పవిత్ర గారు మంచి క్యారెక్టర్ ఏదైనా చేశారేమో అదే అనేది అనుకున్నాను. లేదు. సో అంటే సబ్జెక్ట్ మేము అనుకున్నది ఏంటంటే కామెడీ, వీరాంజనేయులు విహారయాత్ర, దీంతో పాటు బ్రహ్మానందం గారు వాయిస్ రావటం, మొత్తం ఇదంతా చూస్తే కామెడీ బాగుంది అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఒక 15 minutes తర్వాత నుంచి సీరియస్ సబ్జెక్ట్ లాగా పోవటం, ఎమోషనల్, ఏ క్యారెక్టర్ 4 క్యారెక్టర్లు దేనికి దానికే మొత్తం ఇది కదా. అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే మీ క్యారెక్టర్స్ ఎక్కువ కూడా ఏదో ఒక జానర్ కామెడీ ఇది అవుతుంటుంది, సీరియస్గా ఉండకుండా. నేను ఎప్పుడు ఒక జానర్కి స్టిక్ అవ్వలేదండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఫస్ట్ మ్యాగ్నెటిక్లీ గ్రిప్పింగ్ ఫిలిం. ఇది ఫస్ట్ మేము అనుకున్న, మీరు ఊహిస్తున్నటువంటి కామెడీ అనేది హ్యూమర్, వాట్ యు కాల్, రన్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ ఆ ఎమోషనల్ కంటెంట్ యాడ్ అవ్వడం అనేది పవర్ని యాడ్ చేసిందండి జనరల్గా. సో దట్ వాస్ ది దట్ విల్ బీ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం అనేది మీరు చూసారు వాళ్ళ మీ రియాక్షన్ చెప్తున్నాను నేను. సో డెఫినెట్గా మీరు ఊహించిన దానికంటే పెద్ద ఎక్స్పీరియన్స్ రేపు ఈటీవీ విన్లో యూ విల్ వాచ్ వీరాంజనేయులు విహారయాత్ర. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు దీంట్లో బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా సహజం, కానీ అంతే తర్వాత నవ్వుకుంటాం క్లారిఫై. దట్ ఈస్ ది బ్యూటిఫుల్ పాయింట్ ఆఫ్ దిస్. దీంట్లో మేజర్గా నాకు రాగమయూర్కి ప్రతి క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అదే సార్, వన్ మ్యాన్స్ ప్లెజర్ ఈజ్ ద అదర్ మ్యాన్స్ పాయిజన్. ఒకటి విషాదం, ఇంకోటి వినోదం. ఈ సినిమా సక్సెస్ అది. ప్రతి క్యారెక్టర్ ఎవరితోనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మేజర్గా నా క్యారెక్టర్కి, రాగమయూర్ క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అది సీరియస్గానే వెళుతున్నా ఇతర క్యారెక్టర్స్ ఆ కామెడీ, ఆ పంచెస్ వెళుతూనే ఉంటాయి త్రూ సో మెనీ క్యారెక్టర్స్. హర్షవర్ధన్ క్యారెక్టర్ కానీ, శ్రీలక్ష్మి క్యారెక్టర్ కానీ, ఇవన్నీ. దట్స్ ఇట్. సో అల్టిమేట్లీ ఇట్స్ ఓవరాల్ ఒక మంచి ఎంటర్టైనింగ్ రోలర్ కోస్టర్ రైడ్ విత్ కామెడీ అండ్ ఎమోషన్స్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ వీరాంజనేయులు విహారయాత్ర. నరేష్ గారు సార్, చూసాం సినిమా చాలా బాగుంది. ప్రతి సీను ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతుంది. ఒకరికి హాస్పిటల్ సీన్ కనెక్ట్ అయితే ఇంకొకరికి రోడ్డు మీద సివిలింగ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది, తిట్టుకునేది కనెక్ట్ అవుతుంది. ఒకరికి క్లైమాక్స్ కనెక్ట్ అవుతుంది. అన్ని సీన్లు ఎక్కడో మన ఇంట్లో జరిగేటట్టు మీరు అన్నట్టే. దీన్ని విమర్శించడానికి, ఓ గుచ్చిపోవడానికి లేకపోతే ఏం లేదు, నాకు తెలిసి చాలా బాగుంది. 10 ఫ్యామిలీలో జరిగేది. బట్ ఒక్కసారి చాలా పాత్రలు చేశారు మీరు, చేయని కథ రంగస్థలంలో ఇటువంటి పాత్రే, తర్వాత గుంటూరు టాకీస్లో కూడా ఇంచుమించు సిమిలర్గా ఉన్న పాత్రలే. ఏంటి అంత డీప్గా కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి మీకు? ఎందుకంటే ఇటువంటి పాత్రలు మీరు చాలా చేసి ఉన్నారు, ప్రత్యేకించి చెప్తున్నారు. 200 సినిమాలు చేసిన తర్వాత స్పెషల్ అని చెప్తున్నారు. ఇటువంటి పాత్రలు గతంలో చేసి ఉన్నారు. నరేష్ గారు చేయని పాత్ర ఏం కాదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు భూమి మీద లేని పాత్రలు ఏం చేయలేము. భూమి మీద జరిగేటువంటివే చేయగలుగుతాం. సో 200 సినిమాలు చేసినా, ఇప్పుడు కృష్ణ గారు 350 సినిమాలు చేశారు. సో ఎవరు ఎంత చేసినా ఆయా సినిమా, ఏ సినిమా ఉందో అది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా, అది గుర్తుండిపోయే సినిమా అవుతుందా కాదా, అందులో ఈ పాత్ర ఇమిడిందా, అది ఎంటర్టైన్ చేస్తుందా. నాకు దీంట్లో బేసిక్ ఏంటంటే ఫస్ట్ నచ్చింది స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నా క్యారెక్టర్లో ఏంటంటే వాట్ ఇస్ ద పవర్ ఐ ఫెల్ట్ ఇన్ ద క్యారెక్టర్ వాజ్, ఈ క్యారెక్టర్ లీడ్ చేస్తూ అందరూని ఏదో ఒక ఆలోచనలో పడేసే క్యారెక్టర్గా తీసుకొని అన్ని ఎమోషన్స్ ఉన్నట్టు క్యారెక్టర్ అండి. అండ్ ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఎప్పుడో ప్రతివాడు ఫాదర్ అవ్వాల్సిందే, ప్రతివాడు కొడుకు ఉంటాడు ఎలాగో. కాబట్టి ఈ పాత్ర అనేది నాకు ఒక టీచర్గా, చాలామంది నేను అనుకున్నది చేయలేకపోయానన్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది.
అది సైకలాజికల్గా నాకు కనెక్ట్ అయింది క్యారెక్టర్. నాకు కూడా ఒక 20 సంవత్సరాలు ఉండేది, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, ఇప్పుడు చేయగలుగుతున్నాను నాకు కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ని సినిమా ఇస్తుందండి. దానికి ప్రతి క్యారెక్టర్ కూడా తోడ్పడుతుంది. అంటే ఒక ఫ్యామిలీ అనేది పవర్ అండి, అది అందంగా దీంట్లో కనపడుతుంది. సో నా క్యారెక్టర్ నేను చేసిన దాంట్లో వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్, బికాస్ ద స్క్రిప్ట్ ఈస్ బ్యూటిఫుల్, వీ కుడ్ గివ్ ద బెస్ట్. ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్లో ఊహిస్తే ఆ ఎమోషనల్ సీన్స్ ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, ఆ బెడ్రూమ్లో వైఫ్తో ఆ ఎమోషనల్ సీను 2 minutes ఆల్మోస్ట్ కెమెరా అలాగే ఉంటుందండి, ఎమోషనల్గా వెళ్ళిపోద్ది. ఇట్ డ్రాగ్స్ యూ ఇంటూ ఇట్. క్లైమాక్స్లో టోటల్గా ఈ క్యారెక్టర్, మీరు నా క్యారెక్టర్ టోటల్గా మారి ఆల్మోస్ట్ యాక్షన్ కామెడీ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది ప్రతి క్యారెక్టర్ కూడా. ఇవన్నీ కూడా ఎంజాయ్డ్. స్కిడ్ అయ్యాగుతుంది వ్యాన్ మొత్తం తిప్పుకోండి, అంటే ఇవన్నీ కూడా ఒక అందంగా అనురాగ్ ఈజ్ టేకెన్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ రోలర్ కోస్టర్ అందంగా తీసుకెళ్ళాడు. సో ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్ర చేసినందుకు నాకు చాలా సంతోషం. అనురాగ్ గారు సార్, సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, డైరెక్టర్ ఏజ్ 50 ఉంటుందేమో, ఇన్ని ఎమోషన్స్ క్యాచ్ చేశాడు. చాలా నాకు తెలిసి అంత లేదు, మీకు 30 or 35 ఉంటుంది. ఎంత జీవితాన్ని అప్పుడే అంత చదివేశారా అనిపించింది. ఎక్కడి నుంచి పట్టుకున్నారు ఈ ఎమోషన్స్? ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ ఉంది, తర్వాత బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఉంది, చివరిలో మెయిన్గా క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటుంది. చెప్పొచ్చు సార్ అది? రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఓకే, అక్కడ ఆపేద్దాం. అక్కడ చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. చాలా మంది రిజిస్ట్రేషన్ సంతకం పెట్టడానికి వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆనందంగా వెళ్తూ ఉంటారు. సినిమా క్లైమాక్స్ని అక్కడ ఆపారు, చాలా బాగుంది. అది ఎట్లా ఇంత ఎమోషన్స్ ఎక్కడ ఉన్నాయి సార్ మీ లైఫ్లో? సార్ ఏం లేదు సార్, బేసికల్లీ అనుకున్నది ఒకటే, ప్రతి కొడుక్కి వాళ్ళ తండ్రితోటి ఏదో ప్రాబ్లం ఉంటుంది. నాగేశ్వరరావుకి వీరాంజనేయులతో ప్రాబ్లం ఉంటుంది, వీరుకి నాగేశ్వరరావుతో ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్లాగా దెర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్లో ప్రతి ఒక్కరితోటి ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటమే ఒక ఫ్యామిలీ. సాల్వ్ అన్నది ఎప్పటికీ సాల్వ్ కావు సార్, ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అలా ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా, అండర్స్టాండింగ్ ఉండటమే ఫ్యామిలీ అన్నది ఒక చిన్న థాట్ సార్. ఇది ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు సార్. మన ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక టైంలో మనం గొడవలు పడతాం, తర్వాత మనమే ఇదవుతాము. సో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి తీసుకునేది తప్పిస్తే వేరే ఇంకా. నరేష్ గారు, మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చాను, వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్తో లాక్ చేశారు, అది ట్విస్ట్. ఏది? మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని మాత్రమే వచ్చాను నేను, వీళ్ళందరూ కూడా లాక్ చేశారు, అది ట్విస్ట్. థ్యాంక్ యూ, వెల్ సెడ్. సో థింగ్. హలో, ఏ మైక్ ఇవ్వండి. మైక్ సార్. బేసిక్గా విరహయాత్రలు చేయడానికి గోవా వెళ్ళే రోజుల నుంచి విహారయాత్రలు చేయడానికి వరకు తీసుకొచ్చారు మీరు. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పటి వరకు గోవా అంటే ఒక ఫీల్, ఒక వైబ్ అనమాట, యూత్ బేస్డ్ సిటీ, అక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్స్, గర్ల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా విరహం తీసేసి విహారాగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ ప్రియా గారు, యాక్చువల్లీ మీరు ముందు వరకు చేసిన జానర్స్ అన్నీ కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఉంటాయి. సో ఇందులో ఫ్యామిలీ గర్ల్గా చూసి చాలా షాక్ అయ్యాను నేను. సో ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా, లేదంటే ఇలాంటివే నేను చేయాలని ఇంతవరకు వెయిట్ చేశారా? సెకండ్ అండి, ఇలాంటివే చేయాలని వెయిట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. మీకు నచ్చిందా? మీ అంత నచ్చలేదు కానీ నచ్చిందండి. సో కానీ అంటే సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంత బాగానే అనిపించింది, అంతవరకు ఉందనిపించింది. నరేష్ గారు, సో మీరు ఘటన అని ఒక సినిమా చేశారు సార్, నిత్య మేనన్తో అఘాయిత్యం చేసే సీన్ ఒకటి, 2 సార్లు రేప్ చేస్తాను. అది ఆ రేప్ సీన్ చూసి నాకు చాలా భయం వేసింది. చీ ఏంటి ఈయన ఇలాంటి కూడా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఈయన కూడా ఫ్యామిలీ మ్యానే అన్నట్టు మోడిఫికేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ నచ్చినాయి క్యారెక్టర్స్లో. సో మీరు ఎలా అగ్రీ అయ్యారు ఆ రేప్ చేసే సీన్స్ని? అక్కడదా ఎలా అగ్రీ అయ్యారు ఆ క్యారెక్టర్కి? నేనా? సి ఐ బిలీవ్ బేసిక్గా నా యొక్క ఎయిమ్, నేను క్యారెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు అండి, ఆయన తండ్రి పాత్ర పోషించారు, విలన్ చేశాడు, హీరో చేశాడు, లీడ్ రోల్ చేశాడు.
సో మై ఫోకస్ వాజ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ పాసిబుల్. దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే నేను అదే మీరు చెప్తున్నాను లిటిల్ డీవియేటింగ్ ఘటన ఇక్కడే చూశాను. ఇంటర్వల్ దాకా నన్ను చూసి మాట్లాడుతున్న లేడీస్ నన్ను తిరిగి చూడలేదు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. కౌంట్ డ్రాకులా చేసిన తర్వాత క్రిస్టఫర్ లీ, కౌంట్ డ్రాకులా చేసిన హీరో, అతని పెళ్ళ అతను డైవర్స్ చేసి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ నాకు డైవర్స్లో వద్దు ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ. సో ఎనీవే, సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పాత్ర ఇంపార్టెంట్ అండి. అంటే ఆ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఒక ఇమేజ్కి ఎప్పుడు కట్టుబడిపోతే అక్కడితో అయిపోతుంది మన. అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చినా మీరు చేస్తారు? 100%. శ్రీదేవి సోడా సెంటర్ చేశాను. ఇంకొకటి ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ నెగటివ్ రోల్ త్వరలో. ఐ డోంట్ వాంట్ అనౌన్స్ నౌ. వెరీ బిగ్ ఫిల్మ్, ఒక డిఫరెంట్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఐఎమ్ లుకింగ్ అట్ మోర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు 2-3 సంవత్సరానికి చేయాలనుకుంటున్నానండి. ఐ వాంట్ టు డూ ఇట్. ఓకే సార్. నరేష్ గారు, రియల్లీ ఇప్పుడంటే యూ మేడ్ ద మీడియా, టోటల్ మీడియా హెల్ప్లెస్ హియర్. ఇంకా మిమ్మల్ని మెచ్చుకుని వెళ్ళిపోవడానికి తప్పితే మిమ్మల్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు ఇందులో. ఎందుకంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు దట్ లెజెండరీ పర్సన్ కాల్డ్ రామోజీరావు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ టేస్టు, ఆ స్టాండర్డ్స్లోనే మీరు ఇందాక అన్నట్టుగా శ్రీవారికి ప్రేమలేఖ దగ్గర నుంచి ఏ సినిమా తీసినా హీ మేడ్ ద ఫిల్మ్ విత్ సర్టన్ స్పిరిట్. ఈ సినిమా రియల్లీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు హిమ్. నార్మల్గా మేము వీ రష్ త్రూ లాట్ ఆఫ్ రిలీజెస్, కానీ అక్కడ ఫ్లాట్ అయిపోతాం మేము. వీ బికమ్ ఫ్లాట్ సర్ఫేస్డ్. ఎక్కడో మమ్మల్ని కూడా నిద్రలేపి మాలో ఇమోషన్స్ని కూడా డ్రా చేసే సినిమాలు వెరీ లెస్ నెంబర్ ఉంటాయి. దిస్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎ పెయింటింగ్ ఇన్ ది ఫిల్మ్. ఎవ్రీ ఫ్రేమ్ క్యారీడ్ ద ఇమోషన్ దట్ ఈస్ డ్యూ పర్టికులర్ పాయింట్ దగ్గర. మీ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఎందుకంటే మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కథలు అనురాగ్ లాంటి వాళ్ళు రాస్తారు, వస్తాయని నమ్మకం ఈ సినిమాతో కలిగింది. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్, నార్మల్గా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ ఇమోషన్ని మోర్ పర్టికులర్గా నేనే, మీరు పేరు చెప్పడానికి మొహమాట పడ్డారు కానీ నేనే రిఫర్ చేశాను మీకు ఆ సీను. ఇది భార్యతో గదిలో ఆ ఏడ్చే సీన్, కెమెరా మీ మీదే ఉంది. అలాగా మీకు స్ట్రెయిన్ అనిపించలేదండి? వాట్ ఈస్ ద ప్లెజర్ దట్ యు రియల్లీ డ్రూ అవుట్ ఆఫ్ ఇట్? మీరేమో చాలా ఎంజాయ్ చేస్తూ నటించారు కానీ మాకు చూడడానికి చాలా బాధ అనిపించింది. లేదండి, వెన్ యూ డూ పెయిన్ఫుల్ సీన్స్ వి గో త్రూ ద పెయిన్ ఇన్ ద నైట్. ఎందుకు చెప్తానంటే రంగస్థలంలో ఐమ్ జస్ట్ ఒక పాయింట్ రిఫర్ చేస్తున్నా. ఈ చోటనే కొరివి పెట్టాలి, అవును, ఆ సాంగ్ వచ్చినప్పుడు సుకుమార్ గారు నన్ను, నరేష్ గారు ఇవాళంతా మీరు గ్లిజర్ వేసుకోవాలండి అన్నారు. ఎందుకండి అన్న. ఇవాళ సాంగ్ తెలుసు కదా అంటే, సాంగ్ తెలిసి ఏంటండి అన్న. అప్పుడు ప్లే చేశారు సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత కొడుకు కొరివి పెట్టాలి ఇద్దరు. దీనికి గ్లిజర్ అక్కర్లేదండి అంటే, ఏంటి మాట్లాడుతున్నారు అన్నాడు. సరే అవునండి అన్న. దాదాపు మోర్ దెన్ హాఫ్ అ డే నాకు ఎంత వాటర్ ఉంటే బ్రెయిన్లో అంతవరకు ఐ వెంట్ ఆన్ క్రయింగ్. బికాస్ ఎలాంటి సిచ్యువేషన్స్ నేను తలుచుకుంటుంటే ఏడుచుంటాను మీరు ఊహించండి. అంతకంటే నేను చెప్పదలుచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మెథడ్ యాక్టర్స్ గోయింగ్ టు దట్. ఆ రాత్రి పడుకోవడానికి ఆ ఒక రోజు ఆ ప్రెషర్, ఆ కామెడీ ఫన్ చేసినప్పుడు ఆ ప్లెజర్ ఉంటుంది. ఎలాంటి సీన్ చేసినప్పుడు ఆ ప్రెషర్ మేము ఫీల్ అవుతామే. అది ఫైనల్గా మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ గ్రేట్ క్రిటిక్స్ మీరు చెప్తుంటే ఇది చాలండి, అవార్డ్స్ ఏమో తర్వాత వస్తాయి. ఐ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ యూ కుడ్ ఫీల్ మై ఎమోషన్. అది నాకు ఆనందం. అబ్సల్యూట్లీ అండి. మీరు చెప్తున్నారు, చెప్పండి. ఆ కారు దగ్గర మిడ్ నైట్ గొడుగు పట్టుకుని మీరు తిప్పుతున్న, ఐ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ది ఫిల్మ్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ది ఫిల్మ్ అండి. ఆ గొడుగు పట్టుకుని వచ్చి సన్ వెనకాతలు నిలబడ్డ సీన్ ఉంది. అగైన్ మీరు వెళ్ళిపోతూ మళ్ళీ ఆ గొడుగు ఇచ్చి వెళ్ళిపోతారే, సచ్ ఇమోషన్ ఎవ్రీ ఫ్రేమ్ స్పోక్ ఇన్ ది ఫిల్మ్ అండి. ఎవ్రీ ఫ్రేమ్. ఇవన్నీ అందరికి కనెక్ట్ అవుతుందండి ఎమోషన్స్. ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఫ్యాక్ట్. నేను సినిమాలు వద్దు అనుకుని పాలిటిక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒక ఏజెన్సీ ఓపెన్ చేసి అక్కడ అడ్వర్టైజింగ్, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, ఐ బికేమ్ బ్యాంక్రప్ట్. నేను చెప్తున్నా,
మా అమ్మ కృష్ణ గారు ఉన్నారు కాబట్టి. నానక్రామ్ కూడా ఇల్లు కట్టినప్పుడు ఆమె ఎందుకు చెప్తానంటే క్లైమాక్స్ అది మీరు సినిమాలో చూడండి, సేమ్ సీన్ జరిగిందండి. ఆమె నానక్రామ్ కూడా ఇల్లు కొత్త కట్టి ఎందుకు ఎమోషనలీ ఈ వయసులో నన్ను ఇక్కడ పెట్టి నువ్వు చూసుకోవాల్సింది నిన్ను ఇక్కడ పెట్టి నేను చూసుకుంటానండి. అది మర్చిపోలేదు. నిన్నే గృహప్రవేశం చేశాను ఇల్లు, నా సొంత డబ్బుతో నేను కట్టుకుని ఆ ఫోటో పెద్దగా పెట్టుకున్నాను. త్వరలో అందరినీ పిలిచి మంచి లంచ్ డిన్నర్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ శేఖర్ కూడా చెప్పాను. ఐ వాంట్ టు ఇన్వైట్ ఎవ్రీబడి బికాస్ ఆఫ్ దిస్ 50 years కంప్లీషన్. అంటే ఎందుకు చెప్తానంటే ఆ సీను మదర్ దగ్గర నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. సో ఇవన్నీ జరిగేదండి అందరికీ. అండ్ ఒకటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, రామోజీరావు గారి గురించి మెన్షన్ చేశారు కాబట్టి. ఉషా కిరణ్లోనండి రామోజీరావు గారు పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ చేశారండి. అవును, మయూరి మనకు కొన్ని గుర్తు, మయూరి, ఒక కుంటి ఆమెతో, ఇవన్నీ కూడా ఒక పేపర్లో వచ్చిన కటింగ్ తీసుకుని చేశారు. అదే మనసు మమత ఉంది, మౌన పోరాటం, మనసు మమత. ఒక ఇంకొకటి బిడ్డని తను మోస్తుంటే తను పెళ్లి చేసుకుని, అది కూడా ఒక న్యూస్ పేపర్ కటింగ్ నుంచి అండి. అవును అవును, ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్, యూ కెన్ సీ. ఎస్ రియలీ పూజకు పరికరాల పూలు ప్రాస్టిట్యూట్స్ మీద తీశారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు పాత్ బ్రేకర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ రామోజీరావు అండి. ప్యాషనేట్, మోస్ట్ ప్యాషనేట్. ఎందుకు చెప్తానంటే అదే మనిషి శ్రీవారి తీశారు మళ్ళీ. సో మౌన పోరాటం ఇది కూడా ఒరిజినల్ కథ, అరకులో జరిగిన ఒరిజినల్ కథ. ప్రతిఘటన ఎన్ని సినిమాలండి నిజంగా పీపుల్స్ ఎన్కౌంటర్ చేశారు. ఎన్ని అంటే ఇవాళ ఎందుకు చెప్తానంటేనండి, సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేయడం అంటారు కదా. ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు, ఐ థింక్ ఎవరు ఇక్కడ మన వాళ్ళు అడిగారు, ఈతో ఎందుకు పట్టారు మీరు ఈ ఫ్యామిలీ అంటే. ఇది పాత్ బ్రేకింగ్ అండి. దే సక్సెస్ అయ్యారు వాళ్ళు మన 90s. కానీ దీంతోపాటు దేవ్ క్రియేట్ ఒక బ్యారియర్ని బ్రేక్ చేసుకుని వెళ్ళారు ఓటీటీలో. దేవ్ సక్సీడెడ్, దేర్ గోయింగ్ టు సక్సీడ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఈటీవీ విన్ ఆల్సో. బాపినేడు గారు హెడ్ చేస్తున్నారు ఇప్పుడు, సాయి గారు, నితిన్ గారు కొత్త ఒరవడి సృష్టిస్తారండి. చాలామంది రేపు దీన్ని ఫాలో అవుతారు, మీరు చూడండి. ఎందుకంటే ఫ్యామిలీస్ వాంట్ టు వాచ్ ఫిల్మ్స్ టూ. Exactly sir, exactly. And before I conclude, I appreciate each and every youngster here who is on the dais, Rag Mayur and Anurag and that madam, this girl. Everybody has really poured their life into the film and every frame. Really we are excited. మీకు ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఒక అరగంట చూసి మామూలుగా బయటికి సెల్ ఫోన్ వస్తున్నట్టుగా వెళ్ళిపోతారు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే కూర్చుండిపోయి మీ ప్రెస్ మీట్ లేట్ అయినా కూర్చున్నారంటే దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ టు ఆల్ ద టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి నరేష్ గారు. అనురాగ్, మీ ఇద్దరు సీను కారు మధ్యలో ఆపేసి వెళ్ళిపోతుంటే లాస్ట్ మంత్ మా అబ్బాయి నేను వెళ్తుంటే అదే సీన్ క్రియేట్ అయిందండి. చాలా కనెక్ట్ అయిపోయాను. వాడు విజయవాడలో ఏదో తిట్టానని కారు దింపేసి కారు దిగిపోయి వెళ్ళిపోతుంటాడు, వెనకాల వాళ్ళ అమ్మ పరిగెత్తుకెళ్ళి ఒరే మధ్యలో ఆపేసేవరా. రియల్లీ చాలా ఎమోషన్ కనెక్ట్ అయిపోయాయి. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి. మెయిన్గా మీ ఇద్దరి మధ్యలో వచ్చే సంభాషణ, ఆ సీను ఎలా క్రియేట్ చేశారండి? అది ఇదండి, అది మీ ఇద్దరు అలా కారు మధ్యలో దిగెళ్ళిపోవటం, అది అనురాగ్ చెప్పాలి. అనురాగ్ గారు. సార్ అది రాసుకున్నప్పుడే ఇది చాలా రియల్గా ఉండాలి అన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మ్యూజిక్ కూడా లేదండి. కంప్లీట్లీ అది ఒక ఫైట్ చూస్తున్నప్పుడు దాన్ని మనం ఒక మధ్యలో ఒకటి నించొని అటు ఇటు చూస్తున్నట్టు ఉండాలన్నది ఒక థాట్ సార్. అనుకోవటం అనేసుకొని రాసేసుకున్నాము. బట్ ఆన్ సెట్కి వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ ఒక 2 hours షూట్ చేయలేదండి. 2 hours కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నాం ఆ సీన్ని, ఎవరు ఎట్లా మూవ్ అవ్వచ్చు, ఎట్లా ఏంటి అన్నది. వాళ్ళ మూమెంట్స్ని బట్టి ప్రతిదీ షార్ట్ డివిజన్ తోటి వెళ్ళాను సార్. ఈ ఒక్క సీన్కి షార్ట్ డివిజన్ లేదు మాకు. వీళ్ళ మూమెంట్స్ని బట్టి అప్పుడు మేము షార్ట్స్ ప్లాన్ చేసుకొని షూట్ చేసాం. అందుకని అంత రియలిస్టిక్గా ఉందని అనుకుంటున్నాను. దీంట్లో బ్యూటీ ఏంటంటే అంత సీన్లో కూడా ఒక చిన్న కామెడీ పంచ్ లాస్ట్లో ఒక స్కూటర్లో వస్తే ఈ సినిమా సక్సెస్ అదండి. యూజువల్గా మన రోడ్ల పైన గొడవ పడితే అట్లా చాలా సీరియస్ గొడవ నడుస్తుంది, మన సడన్గా ఏం జరుగుతుంది, ఏమైంది అని అడుగుతారు. సేమ్ దట్ ఈస్ ఆల్సో వెరీ రిలేటబుల్ అని వి ఫెల్ట్. ఎందుకంటే నా బాగా గుర్తు, మేము కార్లో వెళుతుంటే ఒకడిని ఇద్దరు అమ్మాయిలు కొడుతున్నారు. నేను దిగి వెళ్ళి ఏదో కాపాడదాం అతను అనుకుంటే ఇద్దరు భార్యలట.
నన్ను చూసి వద్దొద్దు సార్ మీరు పోవద్దు మధ్యలో ఆపేస్తే. అంటే ఇవన్నీ ఎంత రియలిస్టిక్గా క్రియేట్ అయిందంటే ఇవన్నీ జరిగేదండి. ఎవరన్నా ఒక గొడవ అవుతున్నప్పుడు నేను చూశాను ఇక్కడ మెహదీపట్నం దగ్గర, అయ్యో ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు కొట్టేస్తున్నారు, అమ్మ సిస్టర్ అంటే ఇద్దరు పెళ్ళాలండి, వాళ్ళ బంధువులే కార్లు దిగారు, మీరు దగ్గర పోతుండే అది మీరు సెట్ చేస్తాం మీరు వెళ్ళండి సార్ అన్నారు. సో ఇవన్నీ ఈ సీన్స్ అన్నీ కూడా హిలేరియస్గా ఎమోషన్తో ఎంట్వైన్ చేయడమే ఈ ఫిల్మ్ బ్యూటీ అండి. అది అనురాగ్ గారు హాయ్ సార్, చాలా బాగుంది, క్యారెక్టర్స్ మధ్యలో ఇది ఉంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అంటే మీరు ఎంగేజ్ ఇంత ఎమోషన్స్ పండించడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఈ కథ రాయడానికి? తర్వాత మాకు వీరు సరయు మధ్యలో వాళ్ళిద్దరు అంటే సిబ్లింగ్స్ బాగా తీసుకొచ్చారు. నేనేంటంటే ఒక లవ్ మిస్ అయ్యాను. వెల్ నోన్ ఆర్టిస్ట్ మధ్యలో ఆ సిబ్లింగ్ క్యారెక్టర్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఇంకొకటి గోవానే ఎందుకు ఎన్నుకున్నారు? యాక్చువల్లీ ఇది ఇలాంటివి జరిగే ఏంటంటే గోదావరి, కృష్ణ, కాశీ అంటారు. గోదావరిని ఎన్నుకునేటప్పుడు మీకు ఏమన్నా అనిపించింది ఆ బ్యాకప్? అది గోదావరి అదే గోవా అనేటప్పటికి అందరూ వేరే దానికి వెళ్తారు కదా, దీనికి ఓకే సార్. సో బేసికలీ మేము మా ఫ్యామిలీతో జరిగిన ఒక ఫ్యామిలీ ట్రిప్ అప్పుడు నాకు మా చెల్లికి జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని ఏదో ఐడియాస్ ఫామ్ అయింది సార్. అలాగే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ ఆర్ నాట్, బట్ ఐ విల్ టెల్, నేను ఓపెన్గా చెప్పేస్తాను. దెర్ ఈజ్ వన్ హిందీ ఫిల్మ్ అండి, కపూర్ అండ్ సన్స్ అని. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్ యాక్చువల్గా. నాకు అంటే కథ ప్రకారంగా ఎటువంటి సిమిలారిటీస్ లేవు, కానీ ద స్టైల్ ఆఫ్ మేకింగ్ అదంతా ఆ సినిమా నుంచి. సో ఈ సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అండ్ కపూర్ అండ్ సన్స్, ఈ రెండింటి కాంబినేషన్లో 2020 టైంలో ఒక పాజిటివ్ సినిమా రాసుకుందామని ఈ స్టోరీ తీసుకున్నాను సార్. మీరు ఇప్పుడు అడిగారు కదా ఎందుకు గోవా పెట్టారు అని, ఆ క్వశ్చన్ రావాలని అక్కడ పెట్టాను సార్. ఇంకోటి అదే సార్, అంటే మనం వీఆర్ హ్యాబిట్యుయేటెడ్, ఒక హీరో హీరోయిన్ ఈ కైండ్ ఆఫ్ సినిమా ఈజ్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అండి. కాబట్టే దాన్ని అదేదో బ్రేక్ చేద్దామని కూడా కాదు, ఒక కొత్త కథ క్రియేట్ చేయాలంటే కొన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది, అది బ్రేక్ చేద్దామనే ఇలా తీసుకున్నాను సార్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. నరేష్ గారు సార్, మీరు వెల్ నోన్ ఆర్టిస్ట్, బాగా చేస్తారు అన్నిట్లో. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామా, చిన్న ప్లాట్ఫామా, పెద్ద సినిమా, మీ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు, కానీ ప్రతి దాంట్లో ఒకే ఎఫర్ట్ ఇస్తారు. కాకపోతే ఇందులో ఓటీటీలో వచ్చేటప్పటికి కాస్టింగ్ తక్కువ ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది, క్రూ కూడా తక్కువ ఉంటుంది, లిమిటెడ్ క్రూతో వెళ్తారు. కానీ మీరు అంత ఎఫర్ట్ పెడుతుంటారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటుందా? అంటే ఎక్కువ క్రూ ఉంటే కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కానీ కొంచెం ఎక్కువ వెళ్ళినప్పుడు ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు కూడా అవుతుంటాయి కదా? ఒకటండి, బేసిక్గా ఐ బిలీవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు గుడిలో కూడా పడుకునేవాడిని, గుడిలో మధ్యాహ్నం భోజనం గుడిలో పడుకునేవాడిని, మీకు తెలుసు. సో బేసిక్ అండి, ఒక ప్రోడక్ట్ అండి, నేను భగవంతుడు నాకు ఎంత ఇవ్వాలో పెద్దవాళ్ళ ద్వారా ఇచ్చారు, నేను అంత సంపాదిస్తున్నాను, డబ్బులు ఉన్నాయి. కానీ ఒక మంచి ప్రోడక్ట్ చేసి మీ అందరూ చప్పట్లు కొడుతుంటే వచ్చే ఆనందం ఉందండి, డబ్బుల కంటే అది ఎక్కువ అండి. సో ఎంతో కొంత మనం ఇవాళ నేను యంగ్ డైరెక్టర్స్ డార్లింగ్గా నేను ఎందుకున్నానంటే బికాస్ ఐ కేటర్ టు దేర్ నీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్, ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ లైఫ్ అండి. సో ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ఫ్రీగా వర్క్షాప్స్ చేసుకోండి, నా దగ్గర పెట్టుకోండి, బికాస్ ఈ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు అసలు అవన్నీ ఏమనిపించదండి. ఇంకోటి ఏంటంటే అండి, ఓటీటీ టుడేస్ ప్లాట్ఫామ్స్ అవన్నీ, వినాప్లో ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ సిరీస్ ఇచ్చారు వీళ్ళు. సో చిన్న పెద్ద సినిమా అవన్నీ లేదండి. సామజవర్గంలో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంత పెద్ద సినిమా అయింది, నా కెరియర్ని మొత్తం నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. నాకు డేట్స్ లేక ముందు చేయను అన్నాను నేను, 2.0 వర్షన్ 2 ఏదో అన్నారు, నేను చేయలేకపోయాను. వాళ్ళు ఆగారు, 2 months ఆగుతామండి చేస్తామంటే ధన్యవాదాలండి అని చెప్పాను అనిల్ శంకర్ గారికి. సో దెర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ సచ్ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ని మనం వర్క్ చేసుకోవడంలో అస్సలు ఏం ఇబ్బంది లేదండి. కానీ ఈ సినిమా వరకు బాబా సాక్షి చెప్తానండి, నేను నా ఫెసిలిటీస్ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు ఈటీవీ కానీ డ్రీమ్ ఫామ్, ఐ థ్యాంక్ దెమ్ అండి. నిజంగా నేను కొంత డబ్బు తిరిగిద్దామని కూడా మనసులో కొంచెం ఇస్తే బాగుంటుందేమో, అది తప్పుగా వస్తాం ఇంకోలాగా. నేను ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ థింగ్స్ అండి, ఎక్కడ తక్కువ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ యాక్టర్స్ కానీ మ్యాక్సిమం ఎఫర్ట్, ఎంత ఏసీలు అవుట్డోర్ ఏసీలతో సహా పాపం రాజమండ్రిలో పెట్టి, ఆ అమ్మాయి అయితే ఒక ఫోటో ఉంది, ఏసీ మీద పడుకుని నిద్రపోతుంది. నేను ఆ అమ్మాయికి తెలియకుండా తీశాను,
తర్వాత తీయకూడదని చెప్పి డిలీట్ చేశాను. బట్ అంత దీంట్లో అంత ఎఫర్ట్స్ ఇచ్చారు నాకు బాగా. రియలీ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండి. సార్ నరేష్ గారు ఇక్కడ సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు ఎప్పుడు కూడా అంటే మా అసోసియేషన్కి చాలా హెల్ప్గా ఉండేవారు. మీ అమ్మగారు బతుకున్నప్పుడు కానీ, తర్వాత మీరు 2 టర్మ్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేరు మా అసోసియేషన్కి. మీరు ఏంటి అసలు? ఒకటండి, నేను అది అంటే వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఫిలిం, బట్ మీరు అడిగిన దానికి రెస్పెక్ట్ నేను చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్నాను, ఒకటే ఫినిష్ చేస్తాను నేను. ఏ పదవి ఆశించలా, కంటెస్ట్ చేశాను ఎంపీగా. అవకాశం అలయన్స్లో వచ్చినప్పుడు పోయింది, పట్టించుకోలేదు. రామ మందిర్ అయినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను. సంతోషం, అంతే. సర్వీస్ మా కూడా అంతేనండి. దాన్ని బిల్డప్ చేయాలనుకున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ పీక్ తీసుకెళ్ళాను. ఇవాళ ఇంతమందికి హాస్పిటల్స్ జరుగుతున్నాయి. కోవిడ్లో నా పర్సనల్గా చేశాను. ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను, సలహా ఇస్తున్నాను. ఇంకా చాలా ఉందండి చేయడానికి. అక్కడే కూర్చున్న పోరాటంలో మనకి అంతర్గత కుమ్ములాటలు ఇవి అతీతంగా వెళ్ళాలి. సినిమాలు బిజీగా ఉన్నాం, నా రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ ఐ షుడ్. ఇప్పుడు నేను రేపు మీకు ఒక రిలీజ్ వస్తుంది. జస్ట్ టెలింగ్ యూ, నా వంతు స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను. దాని పేరు కూడా రేపు రిలీజ్ అవుతుంది, మీరు షాక్ అవుతారు. ఐ వాంట్ టు క్రియేట్ ఎ మెమోరియల్ పార్క్ ఫర్ ఆల్ ది లెజెండ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంక్లూడింగ్ రామోజీరావు గారు. అండ్ ఒక క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అ నేచర్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ, ఇట్స్ సర్వీస్ లాగా, ఒక ఫిల్మ్ లైబ్రరీ. ఐఎమ్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ అండి. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఇన్ వన్ పాయింట్ అండ్ యూనో అది అంతకంటే ఏం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్. మీరు అందరి కాంబినేషన్స్లో సినిమాలు చేస్తున్నారు, మరి మహేష్ గారి కాంబినేషన్ మీకు కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. బ్రహ్మోత్సవం చేసాము అంటే ఒకటి సెట్ అవ్వాలి కదండి, క్యారెక్టర్ సెట్ అవ్వాలి కదా. బ్రహ్మోత్సవం చేసాం కదా, వి డిడ్ ఇట్ బ్రహ్మోత్సవం టుగెదర్. అది కూడా యాక్చువల్గా నేను చేయదగ్గ క్యారెక్టర్ కాదు, కానీ మహేష్తో చేయాలనే చేశాను నేను. బట్ క్యారెక్టర్స్ కుదరాలి కదా, నరేష్ గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో చాలామంది తెలుగు టీచర్లకి అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో దీని మీద మీ సమాధానం? మళ్ళీ చెప్పండి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో తెలుగు టీచర్లకి చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దీని మీద మీ సమాధానం? ఎందుకంటే మీ ఆ క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉంది, బాగా చేశారు కూడా. అంటే మీకు ఒకటి చెప్పనా, దీనికి సమాధానం 15 ఏళ్ల క్రితం జంజాలుగా 20 ఏళ్ల క్రితం చెప్పారు. హాయ్ నాయక, తెలుగు పండితుడు, వాడికి ఫుడ్ లేక హిందీలో సామెత ఉందండి, గర్కా మురిగి దాల్ బరాబర్ అని. అంటే ఇంట్లో కోడి కంటే పప్పు అన్నం బెటర్. కాబట్టి మన భాష అనేది ఎప్పుడు మన గౌరవం ఉంటుందండి. కాకపోతే అది మన భాష, అందరికి తెలిసిన భాష కాబట్టి వాళ్ళు ట్యూషన్లు అక్కర్లేదు. కాబట్టి కానీ తెలుగు పండిట్స్ నిజంగా గౌరవించాలంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ శాలరీస్ అవి పెరిగినాయి, కొంత చాలా పెరిగినాయి, దే ఆర్ ఇన్ సేఫర్ పొజిషన్స్. బట్ తెలుగు భాషను రక్షించుకోవడం అనేది ఏమండి, నేను తమిళియన్స్లో చూశాను, కన్నడిగాస్లో చూశాను. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా తెలుగు సంరక్షణ సమితి గట్టిగా చేయాలండి మనం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ అపీల్, నంది అవార్డ్స్ రావడం ఎంత ఇంపార్టెంట్, తెలుగు భాషా పరిరక్షణ సమితి ప్రభుత్వం తీసుకోవాలండి. ఇది ఎప్పుడు జరుగుతుందో త్వరలో జరుగుతుంది. నేను ప్రభుత్వానికి విన్నపిస్తాను కూడా త్వరలో. నితిన్ గారు, ప్రియ గారు వన్ లాస్ట్ క్వశ్చన్. పిల్లలు ఎదిగే కొద్దీ రెక్కలు వచ్చి ఎగిరిపోతారు, వాళ్ళందరూ కలవడానికి ఒక గూడు కావాలి, అదే హ్యాపీ హోమ్ అని చెప్పారు. అది డైలాగ్ చాలా అందరికీ గుచ్చుకుంది. మీ రియల్ లైఫ్లో మీ హ్యాపీ హోమ్ అంటే చైల్డ్హుడ్ డేస్లో కావచ్చు, మీ కుటుంబం అంతా కలిసి ఏదన్నా అలాంటి థింగ్, ఏదన్నా మూమెంట్ ఉందా? నాకా? మీరు చెప్పండి నరేష్ గారు, మీరు చెప్పండి. చిన్నప్పుడు ఒకసారి బాసర వెళ్ళాం సార్, మొత్తం ఫ్యామిలీ కలిసి. అది వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్స్. అండ్ అక్కడ వెళ్ళాక మా బస్సు ఆగిపోయింది, సో మళ్ళీ జనరల్ ట్రైన్లో, లోకల్ ట్రైన్లో మళ్ళీ తిరిగి వచ్చాము. ఆ జర్నీ ఈజ్ మై ఫేవరెట్ మెమరీ విత్ మై ఫ్యామిలీ, మై ఎంటైర్ ఫ్యామిలీ. అంటే అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, బాబాయ్, పిన్నులు, అందరు, పెద్దమ్మ, పెద్దనాన్న, అందరితో వెళ్ళాను. సో అనురాగ్ గారు. నేనా? అనురాగ్ లేలే, కృష్ణ గారు మదర్ అంతా ఉన్నప్పుడు
ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s. తిరుపతి మెడ్రాస్లో ఉండేవాళ్ళం ఎక్కువ 80s 90sలో. సో అందరూ కలిసి కారులో వెళ్ళేవాళ్ళం. సరదాగా అప్పుడు ఇంత దాబాలు ఇవన్నీ లేవు. ఇంట్లో వండుకుని యాక్టర్స్ ఇలా వెళ్తారని బాగా గుర్తున్నా. కృష్ణ గారు అందరూ కూడా కారులో కూర్చొని తినేవాళ్ళు, నేను చెట్టు గుంతు కూర్చొని తినేవాడిని. తిరుపతి పైకి కొండ ఎక్కుతుంటే ఎవరో వచ్చి, ఏంటి మేడం, మదర్ని, ఏంటి మేడం మీరు నడిచి పెడుతున్నారు అన్నారు. కొండ ఎక్కుతుందాం నడిచెక్కి, హెలికాప్టర్ చెడిపోయింది అందుకని నడిచెక్కుతున్నారు. అంటే ఇవన్నీ ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే మాకు ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ మెమరీ అండి. ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ సినిమా తర్వాత వీరాంజనేయులు విహారయాత్ర తర్వాత ఐ ఛాలెంజ్, అది ఎంత బయటకు వస్తుందో తెలియదు కానీ శతమానం భవతి తర్వాత అందరూ పండగలకు రావడంతో ప్రతి ఇంట్లో కారు ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్స్ సమ్మర్లో పెరుగుతాయని నా నమ్మకం అండి. సంక్రాంతి. యా, అనురాగ్ గారు. సో హాయ్ సార్. అండ్ థ్యాంక్స్. ఆఫ్టర్ బ్రహ్మానందం గారికి రంగమార్తాండ తర్వాత ఒక యాక్టర్ సైడ్ ఆఫ్ బ్రహ్మానందం గారిని వాయిస్ ఓవర్తో చూపించారు మాకు. అట్ ద లాస్ట్ టిల్ ఎండ్ ఆయన విజువల్ వచ్చేదాకా వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ మొత్తం సినిమా అంతా ఆయన మాతో వస్తున్నట్టు అనిపించింది. సో ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. అంటే ఫ్యామిలీలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్. మమ్మీ కావచ్చు, ఎవరైనా సరే ఫ్యామిలీలో తప్పులు చేస్తుంటారు. కానీ వాసు ఇంటరీ, జస్ట్ అ డౌట్ ఓన్లీ, వాసు ఇంటరీ గారు ఫ్యామిలీ అంతా లోఫర్సే అని ఒక డైలాగ్ ఉంది కదా, వాసు గారు. వాట్స్ ద డైలాగ్ ఎందుకు? అదేం లేదండి, అంటే వీరు అనే క్యారెక్టరు అంతగా బర్స్ట్ అవుట్ అవ్వాలి అంటే ఆ ఫ్యామిలీ అంత అవమానపడాలండి. అందుకని ఆ క్షణం అవమానపడడానికి ఆ సీన్ ఉందండి. అనురాగ్ గారు, థ్యాంక్ యూ. అనురాగ్ గారు ఇక్కడ. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. హాయ్ అండి. సో అంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు వీళ్ళనే తీసుకోవాలని చెప్పి అని అనుకున్నారా, లేదంటే ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకెవరన్నా థాట్లో ఉన్నారా, వాళ్ళని అప్రోచ్ అయ్యి కాదని వీళ్ళని అప్రోచ్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగినాయా? నేను కథ రాసుకోవటం మొదలుపెట్టినప్పుడే వాయిస్ ఓవర్కి ఒక లెజెండరీ వాయిస్ కావాలి, బ్రహ్మానందం గారు టిక్ మార్క్ అండి. నరేష్ గారు, నాగేశ్వరరావు ఈజ్ ఈక్వల్ టు నరేష్ గారు అని ఫిక్స్ అయిపోయాను నేను. అది నేను చెప్పాను ఇంతకుముందర టీజర్ ఈవెంట్లో కూడా. సో నరేష్ గారే వచ్చారు. తర్వాత కాంతమ్మ క్యారెక్టర్కి శ్రీలక్ష్మి గారి కన్నా బెటర్ ఆఫర్ దొరకదు అని నేను అనుకున్నాను. ఆ తర్వాత వేరే వాళ్ళని ట్రై చేసాం, అది కుదరక మళ్ళీ శ్రీలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాము. సో ఈ 3 చాయిసెస్ నేను ఎవరైతే నేను పేపర్ మీద పెన్ పెట్టినప్పుడు అనుకున్నానో వాళ్ళ ముగ్గురే వచ్చారండి. వీరు కానీ సరియు కానీ నేను నెక్స్ట్ ఎవరైతే బాగుంటుందన్న ట్రయల్ అండ్ ఎర్రర్స్లో ఐ ఫౌండ్ దెమ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఐ ఫౌండ్ దెమ్. అండ్ ఇప్పుడు నేను వేరే యాక్టర్ని వీరు ప్లే చేయడం చూడలేను, సరియు ప్లే చేయడం చూడలేను. సూపర్, అసలు నిజంగా మీ చాయిస్ బాగుందనే చెప్పాలి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు సార్, నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఎమోషనల్ రైడ్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. అంటే వీరాంజనేయులు విహారయాత్ర చూసిన తర్వాత ఇక్కడ చాలామంది చెప్పారు కొన్ని విషయాలు మేము కూడా చూసి కనెక్ట్ అయ్యి రియలైజ్ అయ్యాం. మదర్ ఫాదర్కి కానీ ఫాదర్ సన్కి కానీ సారీలు చెప్పుకున్నాం ఇలా అని. అండ్ మీరు ఈ స్క్రిప్ట్ అంటే చేస్తున్నప్పుడు కానీ చూసిన తర్వాత కానీ ఏదైనా ఒక విషయంలో రియలైజ్ అయ్యి ఎవరికైనా సారీ చెప్పాలనుకున్నారా సార్? ఒక రకంగా అదే ఇందాక చెప్పిన కథ మా మదర్దే చెప్పాను కదా ఇన్సిడెంట్. బట్ ఆ తర్వాత నా లైఫ్ మారింది. ఆ రోజు మదర్తో ఎప్పుడైతే ఆమె అనిందో అప్పటి నుంచి సినిమాల్లో మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ పైకి వచ్చాను, మా ప్రెసిడెంట్ అయ్యాను. అన్నీ సాటిస్ఫై అవుతూనే ఉన్నాను, సాటిస్ఫై చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆమె లేదు. బట్ ఆ సీన్ గుర్తొచ్చింది. నేను అమ్మగారి ఫోటో పెద్దది పెట్టాను. ఇప్పుడు మీ అందరిని ఇన్వైట్ చేస్తాను. పెద్ద పెయింటింగ్ పెట్టాను, 8 అడుగులు 7 అడుగుల పెయింటింగు. ఈ ఇల్లు నీకు అంకితం అని అలా అనుకున్నాను. సో ఇదంతా కూడా కనెక్ట్ అవుతుందండి. ఇప్పుడు నవీన్కి నాకు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. ముందు అంటే అసలు ఎమోషన్ బయట కనపడదు, నివురు కప్పిన నిప్పు. ఒకసారి దాన్ని గోకితే పుండు అవుతుంది మనకి. కాబట్టి ఇప్పుడు మొన్న ఊరికే సరదాగా ఒక మాట ఈ సినిమా కనెక్ట్ అవ్వ చెప్తున్నాను. నవీన్ పక్కనే పెంట్ హౌస్లో ఎక్కువ క్రియేటివ్ వర్క్లో అక్కడ కూర్చుంటాడు అందరు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంట్లో మా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, మా ఆంటీసు, పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయింది 80. ఎక్కువ వచ్చి నువ్వు చూడలేదురా అని మెసేజ్ పెట్టాను. వాడు వెంటనే దాని రిప్లై ఎంత భయంకరమైన మెసేజ్ పెట్టాడంటే, ఆ మెసేజ్ తర్వాత నేను ఉడికిపోయి నేను పెంట్ హౌస్కి వెళ్ళి బాబు అది కాదు నేను చెప్పింది అని. అంటే
ఇవన్నీ కూడా ఏం మెసేజ్ అది నేను చెప్పలేదు. నేను మీకు చదివి వినిపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కావాలా? ఎక్కడ ఫోన్ ఇవ్వండి, కావాలా? టైం అవుతుంది, ఏం లేదు అంటే ఐ విల్ వాచ్ ఇక్కడ ఐ విల్ అంటే మొన్న అన్ని హగ్ చేసుకుని మళ్ళీ నేను గృహప్రవేశంలో హగ్ చేసుకుని ఫోటోలు రాత్రి పొద్దున అంతా కలిసే ఉండి అలా ఉంటుంది ఫ్యామిలీలో. ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ మెసేజ్ టు యూ. బట్ అంటే ఫాదర్ అండ్ సన్ మెసేజెస్ సరదాగా ఇది ఇవన్నీ ఊరికి ఫాదర్ అండ్ సన్ సరదాగా మీకు ఇంట్రెస్టింగ్ ఉందని. సార్ పర్లేదు సార్, ఏమన్నా ఇబ్బందిగా ఎనీవే లేదా వీడు ఒక అయ్యో ఎక్కడుంది అది, వెతుకుతున్నాను, సారీ. దిస్ ఓకే సార్ వదిలే ఇవన్నీ ఎతికి ఓకే సార్, పర్లేదు సార్, పర్లేదు సార్. సార్ సార్ ఏ మెసేజ్ చదవాలి, అన్ని మెసేజ్లు ఉంటాయి మాకు. పర్లేదు సార్. అంటే ఇంతకుముందు మనకి ఎదురెదురుగా మాట్లాడుకునే అవకాశమే, అంతే ధైర్యం ఉండేది చెప్పడానికి. ఇప్పుడు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు, ఎవడైనా ఆ తర్వాత దాన్ని ఆలోచించి మనం పెట్టచ్చు. ఎనీవే సో మచ్. అంటే సారీ ఎవరికైనా చెప్పారా సార్? అంటే నేను అడిగింది ఏదైనా రిలీజ్ అయ్యి ఎవరికైనా సారీ చెప్పాలనుకుని. నేనా? అవును సార్. సారీ అని నేను ఎవరికైనా చెప్పుంటే అది మా అమ్మకే. అంటే నేను జనరల్గా మనస్సాక్షిని నమ్మి వెళ్తా. నాకు కరెక్ట్ అనిపించిన తర్వాత ఎవ్వడు ఏం ఎదురొచ్చినా నేను లెక్క చేయను, నా పని నేను చూసుకుంటూ పోతూ ఉంటా. బట్ మా మదర్ ఒకటే పిన్ పాయింట్ చేసేది, ఇది అప్పుడు కోపం వచ్చేది, కానీ తర్వాత రియలైజ్ అయ్యి సారీ అని చెప్పడం మా మదర్కి ఒక్కళ్ళకే చెప్పారు నాకు తెలిసి. అఫ్కోర్స్ తప్పు ఉంటే ఒప్పుకుంటానండి, నాది తప్పు చెప్తా, బహిరంగంగా చెప్తా, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దట్. బికాస్ దేన్ని దాచిపెట్టాల్సిన అవసరం మనకు లేదు, ఇట్ ఈస్ అవర్ లైఫ్. కాబట్టి నేను బోల్డ్గానే ఉంటా. దానివల్ల బొకేస్, బ్రిక్ బ్యాట్స్, పూల కుత్యాలు, రాళ్ళు రెండు పడతాయి. ఎంజాయ్ ఇట్ బోత్, అంతే. థ్యాంక్ యూ సార్. ప్రియదర్శి గారు, ప్రియదర్శిని గారు, అంటే ప్రియాలు ఇద్దరున్నారు కదా, చెప్పండి. సో మీకు ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ అనిపించింది ఏంటండి? అండ్ మిమ్మల్ని మేము స్మాల్ స్క్రీన్లో చూసి బాగా ఎంటర్టైన్ అయ్యాం, ఇప్పుడు బిగ్ స్క్రీన్లో చూడడం కూడా బాగా అనిపించింది. ఆ సాఫ్ట్ హోమ్లీ విమెన్ క్యారెక్టర్స్కి మీరు బాగా సెట్ అయ్యారు. సో మీకు మీ దగ్గరికి కథ వచ్చినప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆడిషన్కి వెళ్ళిన కొన్ని రోజుల వరకు నాకేం న్యూస్ రాలా. నాకు అలవాటు అయిపోయింది చాలా మూవీస్కి ఆడిషన్కి వెళ్ళడం, ఆడిషన్ ఇవ్వడం, బాగా చేశారనడం, ఆ తర్వాత నాకు రాకపోవడం. చాలా ఇయర్స్ నేను ట్రై చేస్తూనే ఉన్నాను, సీరియల్స్ చేస్తున్నా. కానీ ఆ తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది ఆఫీస్కి రమ్మని. సో అనురాగ్ మనం చేస్తున్నాం అనగానే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. అసలు ఈ క్యారెక్టర్ నాకు వస్తుందని నేను అనుకోలేదు, కానీ నిజంగా నా అదృష్టం కొద్దీ నాకు ఈ క్యారెక్టర్ దొరికింది. సో మచ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ గారు. ఆమె యాక్ట్ చేయలేదు, షీ లివ్డ్ ఇన్ ఇట్. షీ లివ్డ్. ఆమె లైఫ్ అలాగే ఉంటుంది ఆమె మామూలుగానే, షీ లివ్డ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. నితిన్ గారు, ఇప్పుడు చాలా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఇదన్నమాట. ఇన్ జనరల్గా మీకు చాలా స్క్రిప్ట్స్ ఈటీవీ అనగానే ఒక క్రేజ్ ఉంటుంది, దానికి ఉండే ఒక కన్స్ట్రక్టివ్ కాన్స్టిట్యూషన్. ఈటీవీ అంటే రామోజీరావు సెట్ చేసిన ఆ పెరాడైమ్ ఏదైతే ఉందో దానిలో మీకు ఆ క్రేజ్ మీద కానీ లేకపోతే ఆ హోప్ మీద కానీ బోల్డ్ స్క్రిప్ట్లు వచ్చేస్తుంటాయి మీకు కదా. అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఒక ప్రాపర్ సిస్టమ్ ఉన్నదా అండి? మీరు ఫాలో అయ్యే విధానం ఏంటి అసలు ఆ స్క్రిప్ట్లు సెలక్షన్లు వాటిల్లో? గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది సెలక్షన్ కాదు, ఇప్పుడు ఐఐటి లాగా ఇది సెలక్షనా ఎలిమినేషనా? హౌ డు యూ సెపరేట్ దిస్? ఫస్ట్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సార్, అంటే మీకు తెలిసిందే కథ చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్స్ దేర్ బేబీ, చాలా ఎమోషనల్గా వస్తారు. కథ బాగుందంటే వెల్ అండ్ గుడ్, బాగాలేదంటే వీడెవడు, వీళ్ళు చెప్పేటంత ఉందా వీళ్ళకి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ యాక్చువల్గా మాది ఎలా వర్కౌట్ అవుతుందంటే వీ హ్యావ్ 8 స్ట్రాంగ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అండి టీంలో, క్రియేటివ్లీ వెరీ షార్ప్. మళ్ళీ దానికి సంబంధించిన కోర్సులు ఇలాంటివి ఏం చేయలేదండి. అండర్స్టాండింగ్ సినిమా, అండర్స్టాండింగ్ సెన్సిబిలిటీస్, అంటే మాకేం కావాలి. అలానే మేము రిజెక్ట్ చేస్తే అవి బ్యాడ్ అని కాదు సార్, బయట నాట్ ఎవ్రీ గుడ్ స్టోరీ వీ కెన్ పర్సీవ్, మాకు సెట్ అయ్యే మేము చేస్తాం. సో ఆల్ దీస్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రక్చర్డ్ ఫార్ములాస్ as how to assess a script. సో మాకు నచ్చిన వరకు మేము చేస్తూ ఉంటాం సార్. కొన్ని స్క్రిప్ట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి, దే బికమ్ బిగ్గర్ బ్లాక్ బస్టర్స్, వీ ఓన్లీ విష్ దెమ్ ద బెస్ట్ అంతే. సో అంతే తప్ప ఒక పెన్ను పేపర్ పెట్టుకొని టిక్ మార్క్స్ వేసి సీన్ టు సీన్ అలా ఏం చేయం. అంటే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో సినాప్సిస్లు పంపించండి అనే ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అలా సినాప్సిస్ పంపించిన వాటిలోంచి కొన్ని పాయింట్లు ఎగిరిపోయి సినిమాల్లో వచ్చిన సందర్భాలు కూడా జరుగుతున్నాయి. మీరు సినాప్సిస్లు అడుగుతున్నారా, డైరెక్ట్గా స్టోరీ వింటున్నారా? సార్ మేము అడగమని చెప్పాం సార్. ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర చాలా హైలీ ఎంక్రిప్టెడ్ ఉంటుంది సార్, ఈమెయిల్స్ ద్వారానే మేము తీసుకుంటాం, నో వాట్సాప్. ఓకే. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడ వెళ్ళినా కానీ ఈవెన్ there will be one proof that we submitted it to ETV అని చెప్పి. Yes. That will be self registration అంటారు కదా. Self registration. Exactly. Because we respect the creator sir. మనందరం మేము ఎంత కష్టపడినా ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ బేబీ ఆల్ టుగెదర్, సో వీ రెస్పెక్ట్ దెమ్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ సినాప్సిస్ ఎందుకు అడుగుతామంటే సార్, ఆఫ్టర్ 90s అండ్ హ్యాపీ అండ్ ఆల్సో ఈక్వలీ స్కేర్డ్ ఆఫ్టర్ వీరాంజనేయ ఇంకా పెరుగుతాయి ఇంటేక్ మాకు. ఎగ్జాక్ట్లీ. పర్ డే సార్, ఐఎమ్ నాట్ జోకింగ్, పర్ డే మాకు యావరేజ్గా 30 స్టోరీస్ వస్తాయి సార్. ఎవ్రీ సింగిల్ డే. యూ కెన్ అండర్స్టాండ్ ఎన్ని నర్చర్ చేస్తూ ఉంటామని. సో సినాప్సిస్ ఎందుకు అడుగుతామంటే టు అండర్స్టాండ్, ఒక ట్రైలర్ లాగా అసలు ఏంటి దీంట్లో ఏం మెటీరియల్ ఉందని. సినాప్సిస్లో కొంచెం స్పార్క్ ఉన్నా కానీ వీ విల్ ఇమీడియట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో కంపేర్ టు ఆల్ అదర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వీఆర్ వెరీ క్విక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ రెస్పాన్స్ సిస్టమ్ సార్. దట్ ఈస్ గివెన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ దగ్గర ఏమన్నా ఉన్నా కానీ ఎనీ డే వీఆర్ దేర్ సార్. థాంక్యూ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. కానీ బిఫోర్ దిస్ క్వశ్చన్ నేను మీడియాతో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆన్సర్ అయిపోగానే టక్కని కెమెరాస్ తీయకండి. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట, జస్ట్ 30 seconds కంటే ఎక్కువ తీసుకోదు. యా, సో ఆస్క్. సాయి కృష్ణ, యాడ్ ఆన్ టు దట్ క్వశ్చన్. అంటే ఏంటంటే ఈటీవీ అనేది ఇట్స్ కంప్లీట్లీ లైక్ ట్రెడిషనల్ ఛానల్ కింద ఉంది. తెలుగుని పర్టికులర్గా ఈ రోజుల్లో కూడా ప్రొనౌన్స్ చేయగలిగిన ఛానల్ అంటే ఈటీవీ. సో అలాంటి దాంట్లో ఇప్పటికీ కూడా ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్నే కంప్లీట్గా చేసుకుంటూ వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, అలాంటి స్క్రిప్ట్సే తీసుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ అంటే రామోజీరావు గారు ఉన్న వాళ్ళు హీ టుక్ కేర్ ఆఫ్ ఈటీవీ, చాలా కేర్ తీసుకున్నారు. అది నెక్స్ట్ జనరేషన్గా ఇప్పుడు ఎలా వెళ్ళబోతుంది ఫ్యూచర్లో? అంటే రామోజీరావు గారు భౌతికంగా లేకపోవచ్చు, బట్ దిస్ థాట్స్ ఆర్ బిహైండ్ అస్. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ యూ రైట్లీ మెన్షన్, ఈ తెలుగునెస్ని బాగా ఉట్టిపడే లాంటి కథలే చేద్దామని, దట్ ఈస్ దేర్. అండ్ ఆల్సో ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు, మేము చేద్దాం అనుకుంటుంది ఏంటంటే August 29th ఈజ్ అ వరల్డ్ తెలుగు డే. ఈటీవీ విల్ సెలబ్రేట్ ఇట్. హాయ్ టీమ్. అండ్ నరేష్ గారు, ఇట్స్ నాట్ లైక్ ఏ క్వశ్చన్ ఫర్ యూ, బట్ క్లైమాక్స్లో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్. సో రిజిస్టర్ ఆఫీస్లో పెర్ఫార్మెన్స్ మీరు కొంచెం ఏమాత్రం తేడానే ఇట్ బికమ్స్ కంప్లీట్లీ కామెడీ ట్రాక్లో వెళ్ళిపోయేది అనమాట. కానీ అది ఎమోషనల్గా తీసుకుని వెళ్ళి డ్రైవ్ చేయడం. సో ఇది మీకు వీరాంజనేయుల విహారయాత్ర వన్ ఆఫ్ యువర్ బెస్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పడానికి అయితే ఐఎమ్ రెడీ టు సే దట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఒకటండి, ఏదన్నా కూడా అంటే మేము ఎవరు పర్ఫామ్ చేసినా స్క్రిప్ట్ ఈజ్ లైక్ వీవింగ్ ఎ సిల్క్ సారీ అండి. వాళ్ళు మగ్గర్లో వేసిన తర్వాత ఒక్క నూలు అటుపోతే మొత్తం సారిపోతుంది. అనురాగ్ ఆ విషయంలో మాత్రం హీ హెస్ ట్యూన్డ్ బెస్ట్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అండి. యాక్టర్స్ని అంతా కూడా ట్యూన్ చేసుకున్నాడు అతను. వీ కుడ్ ఫీల్ ఆల్ అ గుడ్ యాక్టర్స్ హియర్. ఆ పల్స్ ఏదైతే ఉందో మాకు ఇచ్చేసాడు. సో ఎవరు కూడా ఆల్మోస్ట్ దాన్ని దాటి వెళ్ళలేదు, ఒక పరిధి గీసేసాడు. ఆ రకంగా ఈజ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండి. అంతవరకు చెప్తాను. కంగ్రాట్స్ సార్. సో హలో టీమ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సాయి గారికి అండ్ నితిన్ గారికి క్వశ్చన్. సో బేసికల్గా ఈటీవీ వన్లో ఇప్పటి వరకు అంటే నేను గమనించింది, మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేసేది ఫ్యామిలీ డ్రామాస్ ఆర్ అంటే లైక్ అప్పటి రోజులు అలా ఫ్యామిలీస్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు అంటే లైక్ ఇట్స్ అ క్రైమ్, థ్రిల్లర్, హారర్ జానరాస్. సో ఇప్పటి వరకు ఏం రాలేదు. అవి తీసుకోకపోవడానికి వాట్ వాజ్ ద రీజన్? ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ లేకపోతే హారర్ జానర్స్లో కానీ వెబ్ సిరీసెస్ కానీ మూవీస్ కానీ ఈటీవీ విన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా?
తప్పకుండా అండి. అది కూడా ఫ్యామిలీ స్కూల్స్ కలిసి కూర్చొని చూసినట్టుగా ఉంటాయి. ఇప్పటి వరకు తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పటి వరకు రాలేదా? ఇన్ ప్రాసెస్ అండి. ఇన్ ప్రాసెస్ లైక్ మీకు అక్టోబర్ నవంబర్లో విల్ గెట్ 2-3 క్రైమ్ డ్రామాస్ మంచిగా ఉంటాయి. అది కూడా కంప్లీట్లీ యూ అని చెప్పని యూ బై. ఓకే. అండ్ నరేష్ గారు, వన్ క్వశ్చన్. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ టు డూ కంప్లీట్లీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు, నెగటివ్ క్యారెక్టర్లే చేస్తాను అని నెగటివ్ క్యారెక్టర్లే అనలేదమ్మా. అంటే అన్నారు ఒక 2 years చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. నెగటివ్ క్యారెక్టర్లు కూడా చేస్తావు అంటున్నాను. అంటే మీనింగ్ బేసిక్ ఏంటంటే మై ఎయిమ్ ఇస్ దట్. సి ఐ గ్రూ అప్ విత్ ఎస్వి రంగారావుస్ ఫిలిం, కమల్ హాసన్ గారు ఫిలిమ్స్, నజీరుద్దీన్ షా. సో నాకేంటంటే ఒక క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఫేడ్ అవుట్ అవుతాడంటే టైప్ కాస్ట్ అయినప్పుడు. సో ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్. ఐఎమ్ లక్కీ దట్ సచ్ యంగ్ డైరెక్టర్స్ కమింగ్ ఫార్వర్డ్ విత్ పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్స్, ప్రొడ్యూసర్స్. సో ఐఎమ్ ఏబుల్ టు కేటర్. సో అది ఉన్నంత కాలం ఐ విల్ బి అలైవ్. సో రీసెంట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ వచ్చారు కదా, మీకు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ యాంటాగనిస్ట్ టిల్ ద డేట్? అంటే నెగటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. సో మీకు బాగా నచ్చి అంటే లైక్ కొంతమంది మార్క్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, సో యాంటాగనిస్ట్లో అలా మీ వరకు మార్క్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ఎనీ మూవీ? యు ఆర్ టాకింగ్ అబౌట్ మీ ఆర్ సంబడి ఎల్స్? సంబడి ఎల్స్. సో జోన్లో లేని నేను చక్కటి ఆన్సర్ చేయడానికి. హౌ డు యూ పుట్ ఇట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఈ ప్రతి క్యారెక్టర్లో చిన్న నెగటివిటీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనిషి నెగటివ్ కాదు, స్వార్థం అనేది ఉంటుంది, నేను అనేది ఉంటుంది కదా, అదే నెగటివిటీ. సో దాన్ని ఇంతకుముందు ఏంటంటే మనం విలన్ అంటే ఒక బొగ్గల చొక్క, ఒక గళ్ళ లుంగి వేసేవాళ్ళం. అక్కడి నుంచి కొంచెం మారాం. ఇట్స్ గోయింగ్ టు రియలిస్టిక్ థింగ్స్. పర్టికులర్గా ఐ డోంట్ వాంట్ టు సే ఇది అంటే నాకు అది కనెక్ట్ అవ్వట్లేదు. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ పిన్ పాయింట్ వన్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. హాయ్ రాగమయూర్ గారు. హాయ్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. సినిమా చాలా బాగా వచ్చింది. ఐ వాంట్ టు నో, మీరు ఇంతకుముందు చేసింది అన్ని కామెడీ క్యారెక్టర్స్, హీరో ఎమోషన్స్ పండిస్తూ ఉంటే మీరు పక్క నుండి సపోర్ట్ చేయడం ఆర్ కామెడీ చేయడం, బట్ నౌ యు ఆర్ డూయింగ్ ఆల్ ద ఎమోషనల్ వెయిట్, హెవీ స్టఫ్. అసలు ఈ చేంజ్ ఓవర్, డిడ్ యూ డూ ఎనీ వర్క్ షాప్ ఆర్ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? హౌ వాజ్ ఇట్? చేంజ్ ఓవర్ కాదండి. అండ్ బేసికలీ నేను ఒక థియేటర్ స్టూడెంట్ని, చాలా ఇయర్స్ థియేటర్ చేశాను. సో యాక్చువల్లీ ఎమోషన్ ఇస్ మై స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. కాకపోతే సినిమా బండి ద్వారా ఓకే నేను కామెడీ చేయగలను నాకు నేనే డిస్కవర్ చేసుకున్నాను. సో అప్పటి వరకు నేను ఓకే ఈ ఎమోషన్స్లో స్ట్రాంగ్ అనుకునేవాడిని. బికాజ్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ థియేటర్ కానీ అంతా చాలా ఈ జోన్లోనే ఉండేది యాక్చువల్లీ. సో బట్ లైక్ వరల్డ్కి నేను ఇంట్రొడ్యూస్ అయింది త్రూ సినిమా బండి. మరిడేష్ బాబు అది అవుట్ అండ్ అవుట్ కామెడీ క్యారెక్టర్. సో ఆ హ్యూమర్ని తీసుకొని మళ్ళీ వేరే మూవీస్లో వాడడం అలా జరుగుతూ వచ్చిందనమాట. ఆబ్వియస్లీ ఆ యాంగిల్ చూశారు కాబట్టి అది వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బట్ అనురాగ్ నాదొక షార్ట్ ఫిల్మ్ చూశాడు, రామా కన్వేమరా అని. సో అందులో కొంచెం ఇలాంటి షేడ్స్ ఉంటాయి. సో అది చూసి సబ్కాన్షియస్గా గుర్తుపెట్టుకొని, అది ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేశాను, అది గుర్తుపెట్టుకొని వీరుకి తను కరెక్ట్ అవుతాడేమో అని నన్ను అప్రోచ్ అయ్యాడు అనమాట. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఓకే నేను అనుకున్న నాదైతే ఏదైతే ఎమోషన్స్ స్ట్రాంగ్ అనుకున్నానో అది ఫైనల్లీ అది డిస్ప్లే చేయడానికి వచ్చింది. అది హోప్ అది వర్క్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వర్క్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ క్వశ్చన్ అనేది నా డిక్షనరీ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి, బికాజ్ అయిన తర్వాతే 4-5 క్వశ్చన్లు వస్తున్నాయి. క్వశ్చన్ వచ్చి నాకు అయ్యో క్వశ్చన్ ఏంటి పోలేడని కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట 14th నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏదో అనౌన్స్మెంట్ అన్నారు రాగ్, ఒక్క నిమిషం, అదే రేపే ఏం లేదండి. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫర్ ద ఆడియన్స్. సో మా పోస్టర్లో మా ఫ్యామిలీస్ ఎలా కనిపిస్తున్నాయో మీ ఫ్యామిలీస్ కూడా మా పోస్టర్లో కనిపించాలనుకుంటే, అది కూడా మీ ఊర్లలో, ప్లీజ్ వాట్సాప్ టు 8000802055 ఒక మంచి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ పిక్ హెచ్డి క్వాలిటీది దానికి పంపిస్తే మన ఈటీవీ వాళ్ళు మీ ఊర్లలో పోస్టర్లో పబ్లిష్ చేస్తారు. సో ప్లీజ్ పంపించేటప్పుడు మీ నేమ్ అండ్ డీటెయిల్స్ పంపించండి. నంబర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను,
8008020555 దానికి ఒక ఫ్యామిలీ పిక్ హెచ్డి క్వాలిటీ పంపించండి అండ్ బీ ఆన్ ద పోస్టర్స్. తెలుగులో 8008020555కి మీ అద్భుతమైన మీ సపరివార సమేతంగా దిగిన ఒక కుటుంబ చిత్రాన్ని ప్లీజ్ దానికి పంపిస్తే మీ ఊళ్ళలో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. Oh, thank you so much. Okay, so thank you media for your questions. Thank you so much. And హ్యాపీగా బోలెడని ఎమోషన్స్తో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వీరాంజనేయులు విహారయాత్ర మీ ముందుకు వచ్చేస్తుంది 14లో ఈటీవీ విన్లో. సో చూడండి అండ్ సూపర్ సక్సెస్ ఇవ్వండి. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.